స్పీకర్ వచ్చేసాడు ఎక్స్ట్రా. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పాండవులు మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఖాండవ ప్రస్థం అంటూ దొరికింది, దాన్ని కాస్త ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. ఆనందంగానే ఉన్నారు, వాళ్ళకేమీ ఇబ్బంది లేదు. సరే, ఇంతలోకే ఖాండవ దహనం జరగడము, అక్కడ శ్రీకృష్ణ పరమాత్మకు చక్రం అనేది అందడము, కౌముదికి గద అందడము మొట్టమొదటిసారిగా తెలుసుకుందాం. తర్వాత ఖాండవ దహనంలో మయుణ్ణి కాపాడతారు. మయుణ్ణి కాపాడడంతో మనకు ఆది పర్వం పూర్తయింది. మనం మయుడు బయటకు వచ్చాడు, చాలా సంతోషంగా. మేమేం చేయాలి అంటే మయ సభ అంటే, సరే నాకు కావలసినవన్నీ కూడా నేను తెచ్చుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట, మయుడు చెప్తాడు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం, ఆది పర్వంలో అయిపోయిందనమాట. కాబట్టి ఆది పర్వం అనేటటువంటిది చాలా గొప్పది. ఆది పర్వంలో వీరందరి పుట్టుపూర్వోత్తరాలు, వీళ్ళు ఎలా పెరిగారు, ఏ రకమైనటువంటి వాతావరణము ఉంది, పుట్టినప్పుడే వీరికి ఏ విధమైనటువంటి శత్రువులు తయారయ్యారు, వీళ్ళని లాక్ష గృహం లోపల వీళ్ళని బంధించడము, అప్పుడే వీళ్ళు రకరకాల వివాహాలు చేసుకోవడము, ఈ తర్వాత మెల్లగా ఒక రాజ్యం అంటూ ఏర్పరచుకోవడము, ఇంతవరకు కూడా మనము ఆది పర్వంలో నేర్చుకున్నాం. మరి సభ అంటే ఏంటి? సభ అంటే రాజ్యము, అంటే అందరినీ కూడగట్టుకోవడాన్ని సభ అంటారు. ఆ సభాపర్వం లోపల మనం ఏంటి, వీళ్ళు కట్టుకున్నటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఇంద్రప్రస్థం కట్టుకున్నాడు శిల్పి. ఆయన వచ్చేసి దేవశిల్పి విశ్వకర్మ వచ్చి కట్టారు కొంత. కానీ వీరికి ఏంటంటే మయుడు వచ్చాడు, దానవ శిల్పి ఆయన. ఈయన విశ్వకర్మ ఎలాగో రాక్షసులకి దానవ శిల్పి అనమాట. ఆయన వృషపర్వుడు అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడు. ఎవరి వృషపర్వుడు అంటే మనము తెలుసుకున్నాం, దేవయాని వాళ్ళ సమయంలో శర్మిష్ఠ అనే కుమార్తె ఉంది. దేవయాని శర్మిష్ఠల గొడవ గురించి మనం తెలుసుకున్నాం కదా, యయాతి భార్యల్లో ఆ శర్మిష్ఠ తండ్రి అనమాట. ఆయన దగ్గర తన వస్తువులన్నీ పెట్టేసి వస్తారనమాట. మయుడు ఏమంటాడంటే, నన్ను మీరు కాపాడారు కాబట్టి మీ దయ వల్ల నేను అగ్ని లోపల ఆహుతి కాకుండా ఉన్నాను, మీకు ఏదైనా చేయాలనుంది, నేను దానవ శిల్పిని, విచిత్రమైనటువంటివి నేను చేయగలను, చాలా అద్భుతమైనటువంటివి అంటే. అర్జున్ అంటాడు, నువ్వేదో సహాయం చేస్తావని నేను చేయలేదు కదా, ఏమన్నా చేయాలంటే శ్రీకృష్ణ భగవానుడికి చెయ్యంటాడు. శ్రీకృష్ణుడు అప్పుడు నవ్వుతాడనమాట. నవ్వి, ధర్మరాజు కురువంశం యొక్క మహారాజు, ఆయన వైభవానికి ధీటుగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఒక సభని నిర్మించివు, ఒక భవనాన్ని నిర్మించివు అంటే మీరు చెప్పింది నిజం. ఈ భూమి మీద ధర్మరాజుని మించినటువంటి సత్యసంధుడు, ధర్మప్రభువు ఎవరు లేరు. కాబట్టి జనాలందరూ మెచ్చేలాగా ఒక విచిత్రమైనటువంటి ఒక భవనాన్ని నేను ఇస్తాను. ఇది ఇంతకుముందు మా రాజుగారు అయినటువంటి వృషపర్వుడికి నేను ఇచ్చాను. దాని గురించి ఎప్పుడైతే సామాన్లన్నీ పెట్టుకున్నానో, ఆ సామాన్ మొత్తం అక్కడ నేను పెట్టుకున్నానో, అది పూర్తి చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. అవన్నీ కూడా అక్కడ బిందు సరోవరం అని చెప్పేసి ఒక సరస్సు ఉంది. ఈ బిందు సరోవరం ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే కొద్దిగా మీరు ఇటు సైడ్ వెళ్ళాలి. ఏది, మన ఉత్తరాఖండ్ వైపు, ఉత్తరాఖండ్ నుంచి కాస్త మీరు కైలాస పర్వతం వైపుకి అటు వెళ్ళాలన్నమాట. వెళ్తే మీకు అక్కడే ఈ వస్తువులన్నీ కూడా దొరుకుతాయి. సో అక్కడ నరనారాయణులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశము ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట, బదిరి ఇవన్నీ. సో ఆ ప్రాంతంలో బిందు సరోవరం ఉంది, అక్కడ నేను అవన్నీ పెట్టాను. ఆ సామాన్ అంతా కూడా తెచ్చుకుంటాను. ఆ భద్రపరిచినటువంటి వస్తువులన్నింటినీ కూడా నేను తెచ్చుకుని మీకు ఒక విచిత్రమైనటువంటి ఇది కూడా ఇస్తాను. అది కాక నా దగ్గర ఒక గద, ఒక శంఖం కూడా ఉన్నాయి. ఈ గద ఏదైతే ఉందో ఇది 100,000 గదలతో సమానము. అది నేను భీముడికి ఇస్తాను. దేవదత్తం అనేటటువంటి ఒక శంఖం ఉంది, అద్భుతమైనటువంటి శంఖము, అది కూడా నా దగ్గర ఉంది. అది కూడా తీసుకుని వచ్చి అర్జునుడికి ఇస్తాను. నన్ను కాపాడారు మీరు, దయచేసి ఇవన్నీ స్వీకరించాలి, మీకు తప్పదు అని చెప్పేసి వీళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఆ బిందు సరోవరంలో ఉన్నటువంటి వస్తువులు, ఆల్రెడీ కొన్ని సెమీ బిల్ట్ వస్తువులు ఉంటాయన్నమాట. ఆ వస్తువులన్నీ కూడా బీమ్స్, కాలమ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకుని ఆయన బయలుదేరి ఇక్కడికి వస్తాడు. వచ్చి ఇక అద్భుతమైనటువంటి ఇంద్రనీల నగలు, మణులు, పద్మరాగాలు, ఎర్రని పద్మాలు, అంటే మంచి తామర పువ్వుల లాంటి తెల్లటి ముత్యాలు, ఈ అద్భుతమైనవి అన్నమాట. ఇంకా ఎంత అద్భుతమైన భవనం నిర్మిస్తాడంటే 10,000 అడుగుల 10,000 జానల, అంటే సుమారు 3,500
ఇంకా చాలా పెద్ద అతిపెద్ద ప్రాంతం లోపల ఈయన నిర్మిస్తాడు అనమాట. అదంతా నిర్మిస్తాడు, ఎన్నో గదులు నిర్మిస్తాడు. జనాలు చూసి ఒక చోట చూస్తే నీళ్లు కనిపిస్తాయి, ఒక చోట లేకపోతే నీళ్లు కనిపించవు. చేపలు, మళ్ళీ వీటన్నిటి లోపల ఉన్నటువంటి వస్తువులు, ఈరోజు మనం స్విమ్మింగ్ పూల్లలో ఏవైతే చేసుకుంటామో అవన్నీ కూడా చేపలు, హంసలు ఇవన్నీ కనిపించేలాగా నీటి యంత్రాలు అవి ఇవి ఉంటాయి. పక్షుల గూళ్ళు కొన్ని తయారు చేస్తాడు. రత్న కాంతులతోటి ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఏదో లైట్లు పెట్టేస్తే బాగా దేదీప్యమానంగా ఎలా అయితే ఉంటుందో మణులతో అలా దేదీప్యమానంగా అయ్యేలాగా చేస్తారు. అంటే న్యాచురల్ ఇదనమాట. అంటే మామూలుగా ఒక రోజులో నిర్మించింది కాదు, అది 14 నెలల పాటు ఆయన చాలా కష్టపడి నిర్మిస్తాడనమాట. నిర్మించి మళ్ళీ ఎంతోమంది, ఒక 7-8 వేల మంది తన సైన్యాన్ని కూడా తెచ్చుకుంటాడు. ఈ బలిష్ఠులైనటువంటి రాక్షస భటులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెంట తెచ్చుకుంటాడు అనమాట. తెచ్చుకుని ఇక అద్భుతమైనటువంటి ఇంద్రప్రస్థ నగరాన్ని తయారు చేసి దాన్ని ధర్మరాజుకి ఇస్తాడనమాట. ఇంకా ధర్మరాజు ఆనందపడతాడు. మంచి తమ్ముళ్ళతోటి, పురోహితుడైనటువంటి ధౌమ్యుడితోటి మయసభ ప్రవేశం చేశాడు. సభా పర్వము. సభ అంటే అర్థమైంది కదా ఇప్పుడు మీకు, మయ సభతో ప్రారంభమైంది. ఇదంతా కూడా సభకు సంబంధించినటువంటి కథనే. అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? బాగుంది కదా, అద్భుతమైనటువంటి వెరీ గుడ్. సో ఈ మయ సభ నిర్మించిన తర్వాత ఇంకా సామంతరాజులు చాలా మంది ఉంటారు. సామంతరాజుల లోపల చాలా మంది ఏంటంటే ధర్మరాజు గొప్పతనం చూసి కొంతమంది ఊరుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే జరాసంధుడు అప్పటికే దాదాపుగా 86 దేశాల రాజులని జరాసంధుడు ఆల్రెడీ ఆక్రమించేసి ఉంటాడు అనమాట. మగధ అంటే బీహార్ రాజు. కాబట్టి ఇంకా మిగిలిన రాజులందరూ కూడా వీళ్ళకు సామంత రాజులుగా ఉంటారు. జరాసంధుడు కూడా వీళ్ళ జోలికి రాడు. జరాసంధుడికి మాట్లాడితే కృష్ణుడి మీదకి కోపంగా వెళ్ళి కృష్ణుని ఓడగొడుతూ ఉంటాడు, కానీ ఈ ధర్మరాజు వాళ్ళ జోలికి ఎక్కువగా రాడన్నమాట. ఆయనకి ఇంతకుముందు ఉన్నటువంటి పాండురాజు వాళ్ళ టైంలో ఉన్నటువంటి భయమే కావచ్చు, భీష్ముడు వాళ్ళు అంటే ఉన్న భయం కావచ్చు, వీళ్ళ జోలికి రాకుండా మిగతా రాజులను మాత్రం జరాసంధుడు చాలా భయపెడుతూ ఉంటాడు. జరాసంధుడు ఎవరో తెలుసు కదా, శ్రీకృష్ణుడికి మామగారు, మేనమామ కంసుడు. ఆ కంసుడికి 2 పిల్లల్ని ఇచ్చి పిల్లనిచ్చిన మామ జరాసంధుడు అన్నమాట. సో జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్తుడు, పౌండ్రక వాసుదేవుడు, కంసుడు, ఇదంతా ఒక చెడ్డ గ్యాంగ్ అన్నమాట. వీళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు, ఒకరిని చూసుకొని ఒకడు చెడు చేస్తూ ఉంటారన్నమాట. సో అందులో కూడా కంసుడిని శ్రీకృష్ణ భగవానుడు వధించడం జరుగుతుంది. అందుకని శ్రీకృష్ణుడి పైన అతనికి ద్వేషం బాగా ఉంటుందన్నమాట జరాసంధుడికి. అందుకని మాటకి కూడా అతన్ని ఎదిరించడానికి వస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ప్రతి చోట ఏదో ఒక కిరికిరి చేస్తూ ఉంటాడు. దాంతో శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ద్వారక, పశ్చిమం వైపు వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి ద్వారకాలో ఒక నగరాన్ని నిర్మించుకుని అక్కడ ఎనివే అది మళ్ళీ మనం ఎలాగో తెలుసుకుంటాము, క్లుప్తంగా చెప్తున్నా. సో జరాసంధుడు తప్ప మిగతా సామంతరాజులందరూ కూడా ఈయన దగ్గరికి రావడము, కానుకలు సమర్పించుకోవడము, వీళ్ళేమీ ఎవరిపైన దండయాత్రలు చేయలేదు. మర్యాదతో సామంతరాజులు అయిన వాళ్ళు ఎంతోమంది అనమాట. తర్వాత ఈయన ఇలా ఆనందంగా ఉన్న సమయంలో నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆయన మహానుభావుడు. ఆయన కేవలం కలహప్రియుడు అని కాకుండా ఆయన ఎన్ని గొప్ప గొప్ప విషయాలు ఈయనకి చెప్తాడో. ఇంతకుముందు కూడా ఒకసారి ఆల్రెడీ వీళ్ళ భార్య గురించి, అప్పుడు సుందోపసుందుల గురించి ఒక కథ చెప్పి వీళ్లకు భార్యతో ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ఉండాలి అని చెప్పినటువంటి మహానుభావుడు నారదుడు. ఆయన ఇప్పుడు వచ్చి మొత్తం రాజనీతి చెప్తాడు. ఈ రాజనీతినే మనం పొలిటికల్ సైన్స్ అంటున్నాం. ఈ రోజుల్లో పొలిటికల్ సైన్స్ ఏదైతే అంటున్నామో ఆ పొలిటికల్ సైన్స్ మొత్తము కూడా సభాపర్వంలోంచి తీసుకున్నారో అని చెప్తారు. ఇప్పుడు మీరు ఎవరితోనైనా గర్వంగా చెప్పొచ్చు, పొలిటికల్ సైన్స్ మొత్తం ఆ సభాపర్వమే. ప్రజలని ఎలా పరిపాలించాలి, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని ఎలా ఉండాలి, ధర్మబుద్ధితోటి నువ్వు ఎలా ఉండాలి, అర్ధరాత్రి దాటిన తర్వాత రాజ్యం ఎలా ఉండాలి, మామూలు సమయంలో రాజ్యం ఎలా ఉండాలి, ఊరంతా పహారా ఎలా చేస్తున్నారు, సమర్థులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఉన్నారా, శాస్త్ర నియమాలు తెలిసినటువంటి సరైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారా, ఇది కాక బుద్ధి వివేకము ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నారా. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మీ అందరికీ నేను రీకలెక్ట్ చేయిస్తాను. రామాయణంలో మనము భరతుడి గురించి, రాముడి గురించి చెప్పుకున్నప్పుడు నిన్న కూడా చెప్పుకున్నాము, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. భరతుడు రాగానే నువ్వు ఎందుకు వచ్చావు అని కూడా అడగడు భరతుడిని. ఇప్పుడు నువ్వు రాజువి కాబట్టి నువ్వు ఏం చేయాలో చెప్తాను అని చెప్పి 10-15 పేజీల నిండా దాదాపుగా మొత్తం ఇవే విషయాలు అక్కడ కూడా ఉన్నాయి. సో భరతుడు రాముడి దగ్గర ఏదైతే ఉపదేశం తీసుకున్నాడో అదే ఉపదేశాన్ని వాళ్ళ యుధిష్ఠరుడు నారద మహర్షి దగ్గర తీసుకుంటున్నాడు అని అర్థమవుతుంది. సరైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వారు, ఆలోచించగలిగే వారిని నువ్వు మంత్రులుగా పెట్టుకున్నావు వాళ్ళే. సరే, అన్నీ అక్కడే ఉంచుతాము, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోతే మేము సంతోషపడతాము. సో అప్పుడు ఏమవుతుంది, యజ్ఞాలు. ఇక యజ్ఞాలు సరైన సమయంలో చేస్తున్నావా? ఎందుకంటే యజ్ఞము అనేటటువంటిది ఆ రోజుల్లో చాలా ముఖ్యం ఉండేది. ఈ రోజుల్లో చేసే యజ్ఞాలు అసలు అవసరం లేదు.
ఆ రోజుల్లో యజ్ఞాల వల్ల పంటలు పండుతూ ఉండేవన్నమాట. యజ్ఞం సరి అయిన సమయాలలో చేస్తున్నావా, నీకు విజయాలు, ఈ విజయాలన్నీ కూడా ముందు సీక్రెట్స్ ఉంటాయి. ప్రతిదానికి కొన్ని ట్రేడ్ సీక్రెట్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం యుద్ధం చేయబోతున్నాం పాకిస్తాన్తో, దానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ మనకు బయటికి చెప్పరన్నమాట. ఈ రహస్య ఆలోచనలు ఏవైతే చేస్తున్నావో ఆ సీక్రెట్ ప్లాన్స్ అవన్నీ కూడా ఎవరికి తెలియకుండా, నీ ఫార్ములాస్, టాప్ సీక్రెట్ ఫార్ములాస్ ఎవరికి తెలియకుండా కాపాడుకుంటున్నావా లేదా ధర్మరాజా? ఆలోచించు ఒకసారి. తర్వాత ఎవరినైతే సైన్యాధిపతులుగా పెట్టుకుంటావో, ఆర్మీ లోపల చీఫ్ పీపుల్ ఎవరినైతే పెట్టుకుంటావో వాళ్ళు నీకు విశ్వాసపాత్రులే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం గుర్తించాలి. ఈ రోజులో మనము పాకిస్తాన్లోనూ అక్కడ ఇక్కడ చూస్తుంటే, పాకిస్తాన్లో ఇప్పుడు కూడా రాజులు దింపేసి ఆర్మీ వాళ్ళు రాజులు అయిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు రాజుల కంటే కూడా పవర్ఫుల్ అయిపోవడం. కాబట్టి సైన్యాధ్యక్షులని నువ్వు ఎలా ఉంచుకోవాలో తెలుసా రాజా? వీళ్ళు ధర్మరాజుని ఎప్పుడూ రాజా అని అంటారు. ఆఖరికి తమ్ముళ్ళు కూడా అన్నగారిని రాజా అని పిలుస్తూ ఉంటారు. అదొకటి గుర్తుంచుకొని, నేను ఎప్పుడైనా రాజా అంటే అది ధర్మరాజా అని అర్థం అన్నమాట. సో నీ సైన్యాధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ మేలు కోరే వాళ్ళై ఉండాలి, నీకు చాలా లాయల్ పీపుల్ అయి ఉండాలి, విశ్వాసపాత్రులై ఉన్న వారిని మాత్రమే పెట్టుకో. చాలా పలుకుబడి, చాలా సమర్థుడైనటువంటి మంత్రి ఎవడైతే ఉంటాడో వాడు ఇతరులతో చేతులు కలుపుతాడు. చేతులు కలిపి నీకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ని తయారు చేస్తాడు, నీకు ద్రోహం చేస్తాడు. అటువంటివి ఏమీ జరగడం లేదని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే గుర్తుంచుకో రాజా, ధనం అనేటటువంటిది ఏదైతే ఉందో, ధనము కానీ, హోదా కానీ, అహంకారం కానీ, ఇవి కళ్ళని మూసుకుని పోయేలాగా చేస్తాయి నాయన. ఆ గర్వము, ఆ దురాశ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా నీకు జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు ఇందు లోపల ఈ రోజుల్లో, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఈ రోజుల్లో అప్లికేబుల్ కానిది ఏదన్నా ఉందంటారా? ఈ రోజుల్లో అప్లికేబుల్ కాని విషయము లేదు చూడండి. అందుకే దాన్ని పంచమ వేదం అని అంటారు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్తున్నాడో చూసుకోండి ఆయన. తర్వాత ఏంటి, ఇక సైంటిస్టులు. నువ్వు సైంటిస్టులు అందరినీ కూడా నువ్వు ప్రయోగాలు బాగా చేయగలుగుతున్నావా లేదా? ఈ అంతరిక్షానికి కూడా, మన కేవలం భూమిపైన ఉన్నవే కాదు, అంతరిక్షానికి సంబంధించినటువంటి వాటికి కూడా నువ్వు గుర్తుపడుతున్నావా లేదా? భూమిపైకి ఉల్కలు అవి ఇవి వస్తాయి, తోకచుక్కలు అవి ఇవి వస్తాయి, వాటన్నింటినీ ముందే పసిగడుతున్నావా లేదా? దానికి కావలసినటువంటి శాంతి మంత్రాలు చదువుతున్నావా లేదా? నువ్వు శాంతికి క్రియలు జరిపిస్తున్నావా లేదా? ఇక ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఆ రోజులో అల్లోపతి ఉండేది కాదు, అదొకటే డిఫరెన్స్. హెల్త్ మినిస్టర్స్ ఎలా ఉన్నారు? ఆరోగ్యం లోపల, ఆయుర్వేదం లోపల నిష్ణాతులు, అంటే ఎక్స్పర్ట్స్ని నిష్ణాతులు అంటారు తెలుగు లోపల. ఎవరికైనా తెలుగు పదాలు అర్థంగా, నేను ట్రై చేస్తున్నాను వీలైనంత వరకు ఇంగ్లీష్ పదాలు వాడడానికి. అయినప్పటికీ కూడా పొరపాటున ఎప్పుడైనా కష్టమైన తెలుగు పదాలు దొర్లితే నన్ను ఆపేసేయండి. అర్థం కావడం ముఖ్యము, భాష కాదు, భావం ముఖ్యం. ఓకేనా? హలో, లేవండి లేవండి, ఒకసారి నిద్ర లేవండి. హలో, 9 అయిందంటే అసలు ఎలా పడి పడి నిద్రలు పోతున్నారో అసలు. సో ఇప్పుడు ఈ రోజుల్లో అన్నీ అప్లికేబుల్ చూడండి. అంటే ఈ లోపల ఏది కాదని కాదు. ఈ వైద్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మామూలు వైద్యులు ఉండకూడదు నాన్న రాజా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యి ఉండాలి తెలుసా? లోకానికి మంచి చేయాలి, ప్రజలకు హితం చేయాలి అనేటటువంటి తలంపు ఉన్న వాళ్ళు మాత్రమే, ప్రేమతో ఉన్న వాళ్ళు మాత్రమే సేవ చేయాలి. ఈ వైద్యం అనేటటువంటిది ధనం సంపాదించేది కాదు, కమర్షియల్ బిజినెస్ కాదు అని చెప్పేసి ఆ రోజుల్లోనే వైద్యం ఎంత గొప్పదో చెప్తున్నాడు. వైద్యో నారాయణో హరి అని చెప్పి ఆ రోజుల్లో ఏదైతే చెప్పారో అది ఈ రోజుకు కూడా అప్లికేబులే. కాకపోతే అది ఈ రోజుల లోపల కొంతమంది వైద్యుల చేతి లోపల అది చెడుగా మారడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా వైద్యులలో చాలామంది నిష్ణాతులు ఉన్నారు. చాలామంది వాళ్ళ కష్టాన్ని పణంగా పెట్టి వేరే వారిని బతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది ప్రజాసేవ కోసం చేసినా చేయకపోయినా అసలంటూ సేవ అయితే జరుగుతోంది. అది డబ్బు తీసుకుని సేవ చేసినా సేవనే అది. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్స్ ఎలా ఉన్నారు నీ దగ్గర? ధర్మ పరీక్షలు అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళకి కొద్దిగా పెడుతూ ఉండు. వాడు వెళ్తూ ఉంటే వాడు ముందు 10 రూపాయలు అయ్యి, వాడు 10 రూపాయలు ఉంగి తీసుకున్నాడు అనుకో, అప్పుడు వాడు దొంగ అని అర్థం చేసుకో. సో నీతి నియమాలు ఉన్న వాళ్ళని పెట్టుకున్నావు కదా నువ్వు, అటువంటి వాళ్ళు లేకుండా ఉంచకు. నువ్వు కొత్తగా రాజు అయ్యావు, చాలా బాగా మంచి పేరు తెచ్చుకున్నావు అని నాకు తెలుస్తుంది. తర్వాత వ్యక్తుల యోగ్యతను బట్టి వారి వారి ఉద్యోగాలలో నియమించావా? మంచి టాలెంట్ ఉన్నవాడిని మంచి ఉద్యోగాలలో, మధ్యమ, నీచ ఇటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, నీచ అంటే అధమం, లో లెవెల్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్, వాటిలో సరైనటువంటి వ్యక్తులను మాత్రమే నియమించిన తర్వాత ఊరుకుంటాం. ఇప్పుడు నేను చెప్పేదంతా సీక్వెన్స్. నేను చెప్పాక మీరు అందరూ చెప్పచ్చు తెలుసా, ఇదే సీక్వెన్స్లో చెప్పండి. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్లో చేసే పనులు. దీనికి మీరు ఏమీ చేయక్కర్లే. బై ద వే,
ఒక విషయం, మళ్ళీ కరెంట్ పోయింది. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఒక్క నిమిషం కరెంట్ పోయింది. ఒక్క నిమిషము. నేను మొబైల్ వాడుతున్నాను. అందరికీ ఓకేనా? వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తున్నానా? కనిపించకపోయినా వినిపిస్తున్నానా కనీసం? సరే 30 సెకండ్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే జనరేటర్ వేయగానే కనిపిస్తాను. సో సరే, ఇప్పుడు ఇక ముందుకు వచ్చినట్లయితే ఆయన అంటాడు, అంటే ఏమంటాడు ఆయన, మరి ఉద్యోగాలను అయితే నియమించుకున్నావు. ఇప్పుడు నేను చెప్పిన ఇదే సీక్వెన్స్ మీరు కూడా చెప్పచ్చు. ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ను ఎలా రన్ చేస్తున్నావు. ముందు మంత్రులు చెప్పాడు, తర్వాత సైంటిస్టుల గురించి చెప్పాడు, తర్వాత రకరకాల ఉద్యోగులను ఎలా పెట్టావు, ఫైనాన్స్ పీపుల్ని ఎలా పెట్టావు, మిలిటరీ వాళ్ళని ఎలా పెట్టి, ఏమీ కష్టం లేదు చూడండి. ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్. వీటన్నిటిని మనం చక్కగా గుర్తుంచుకోవచ్చు. ఏమీ కష్టం కాదు. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగస్తులను నియమించుకున్నాక వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావా, టైంకి ఇస్తున్నావా, నెలాఖరు అయ్యేసరికి 30th నాడు శాలరీ డైరెక్ట్గా ఐసిఐసిఐ బ్యాంక్లో వేస్తున్నావా అని అడిగాడు ధర్మరాజుని. ధర్మరాజు స్టన్ అయిపోయాడు. ఆ రోజుల్లో ఐసిఐసిఐ బ్యాంక్ లేదు కదా. నారదుడికి తెలుసు కానీ ధర్మరాజుకు తెలియదు. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి సరే ఎందుకులే ఆయన ఫ్లోన్ ఆపడం అని చెప్పి ఇది అయ్యాడు. నువ్వు ఐసిఐసిఐ బ్యాంక్లో కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కానీ వేయి డబ్బు అని చెప్పాడనమాట. సరేలే ఎందుకని చెప్పి నాకు కామ్గా ఊరుకున్నాడు ధర్మరాజు. కాబట్టి వాళ్ళకి సరైన సమయానికి నువ్వు జీతాలు అందజేయి, లేకపోతే వాళ్ళకి అది ఎప్పుడూ కూడా రకరకాల అప్పులు తీసుకొని ఉంటారు. వాళ్ళు హౌసింగ్ లోను, పర్సనల్ లోను, కార్ లోను, ఈ లోను, ఆ లోను. కాబట్టి ధర్మరాజా గుర్తుంచుకో, టైంకి వాళ్ళకు నువ్వు డబ్బులు మాత్రం డిపాజిట్ చేయవు. ఇక తర్వాత ఈ పురోహితులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వంశపారంపర్యమైనటువంటి డ్యూటీస్ చేస్తూ ఉంటారు. సో ముందేమో మామూలు ఉద్యోగులు, ఇప్పుడేమో వంశపారంపర్యంగా వస్తున్న ఉద్యోగులు. ఎందుకు సార్ ఇంత డీటెయిల్గా చెప్తున్నారు అంటే, బికాజ్ దిస్ ఈజ్ అప్లికేబుల్. నేను డైరెక్ట్గా నీతులు చెప్పాడని చెప్పేసి ఒక్క ముక్కలో వదిలేయచ్చు, కానీ వ్యాస భారతము లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చెప్పడం అంటూ జరుగుతుంది. మరొక విషయము, ఈ క్లాస్ అయిపోయాక ఒక్కసారి నాకు గ్రూప్ లోపల ఎవరైనా మెసేజ్ పెట్టండి. ఏంటంటే, సార్ మీరు సమ్మరీ భారతం ఒకసారి పంపించండి ఆది పర్వం అని ఒకరు అడగండి. మనకు మన వ్యాస భారతం ఏదైతే నేను కొన్న పుస్తకం ఉందో ఆ పుస్తకంలో ఏం చేశారంటే ఒక సమ్మరీ ఇచ్చేసాడు. మొత్తం అధ్యాయాలలో ఈ శ్లోకాలన్నీ కాకుండా ఒక సమ్మరీ లాగా ఇచ్చేసాడు అనమాట. ఒక 10 పేజీలు ఉంటుంది ఆది పర్వం. మీకు ఒక అరగంట కష్టపడితే చక్కగా చదువుకోవచ్చు. సరేనా? మీరు మర్చిపోకుండా రిఫ్రెష్ అనేది, ఎందుకంటే ఇన్ని వీడియోలు చూడండి వద్దనను, కానీ ఒక్కసారి అది చదువుకోండి. కానీ మర్చిపోతాను, నేను అది మీకోసం స్కాన్ చేసి పెట్టాను. నాకు ఒక్కసారి కాల్ అయిపోయిన తర్వాత గ్రూప్లో ఎవరైనా డిమాండ్ చేయండి. పర్సనల్గా మెసేజ్లు పెట్టకండి. పర్సనల్ మెసేజ్లు నేను ఎక్కువ చదవలేను కాబట్టి గ్రూప్లో పెట్టండి, తప్పక నేను రియాక్ట్ అవుతా. సో వంశపారంపర్యంగా వస్తున్న వాటన్నిటిని సరిగా చేస్తున్నావా లేదా నాయన? ఇక సైనికులు ఉద్యోగాల లోపల ప్రాణాలు పోగొట్టుకుంటారు. వారికి ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళకు నువ్వు నీడ కల్పిస్తున్నావా? వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకు ఉద్యోగం ఇస్తున్నావా లేదా? నీ రాజ్యం లోపల కొంతమంది లోహులు ఉంటారు, కొంతమంది దొంగలు ఉంటారు, కొంతమంది ఏమో వేరే దేశాల వాళ్ళతో సంబంధాలు కలుపుకున్న వాళ్ళు ఉంటారు. అంటే నీ శత్రువులతో సంబంధంగా ఈ రోజుల్లో మొత్తం అప్లికేబుల్. దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వు రాచకార్యాలకు పంపిస్తున్నావా? ఎప్పుడు పంపించకు. అట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏమి పనికిరాని ప్రాధాన్యత లేనటువంటి ఉద్యోగాలు ఇవ్వు. నీ రాజ్యంలో దొంగల భయం ఉందా? ఈ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ వినిపించట్లేదా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? అలాగే ఉందా? ఓకే, మీరంతా స్టక్ అయింది అన్నది నాకు వినిపించింది. ఇప్పుడు నా గొంతు మీకు వినిపిస్తుందా? సో ఆయన చెప్తున్నాడు అనమాట, నీ రాజ్యం లోపల పనికిరాని వాళ్ళందరికీ కూడా నువ్వు బాధ్యతలు ఇస్తున్నావా? ఇవ్వకు, మంచి వాళ్ళకి ఇస్తూ ఉండు. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో దొంగలు ఉన్నారేమో చూడు, డబ్బుకు ఆశపడి వాళ్ళు ఈ రక్షక భటులు ఎవరైతే పోలీస్ సిస్టమ్ ఉందో వీళ్ళందరూ కూడా ఏమైనా తప్పు పనులు చేస్తున్నారేమో చూసుకో. ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకో, పోలీస్ సిస్టమ్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకో. ఇక
నెక్స్ట్ రివర్. సింధు నదిది అగ్రిమెంట్ పర్ఫెక్ట్గా చేసావా లేదా నువ్వు? నదుల నీళ్లు పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేవా లేదా? గతుక్కుమన్నాడు ధర్మరాజు. పాకిస్తాన్ ఏం మాట్లాడుతున్నారండి మీరు? పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చింది అని. సరే అయినా కూడా ఏం మాట్లాడకుండా కామ్గా ఊరుకున్నాడు. సరేలే, అప్పుడు నారదుడికి కూడా అర్థమైంది మోడీ గారు ఆపుతారులే అని. ఆయన కూడా కామ్గా ఉండి చెరువులన్నీ నిండి ఉన్నాయా లేదా చూసుకో, అనావృష్టి ఎప్పుడు జరగకుండా కాపాడుకో. ఎందుకంటే కొన్ని వాటర్ బాడీస్ అని ఉంటాయి, ఈ వాటర్ బాడీస్ని నువ్వు కాపాడాలి. ఆ ప్రాంతాలలో ఎవరిని భవనాలు నిర్మించుకునేటటువంటి పర్మిషన్స్ ఇవ్వకు ధర్మరాజా అని చెప్పేసి చెప్తాడు. చెప్పి పేదవాళ్ళు ఉంటారు రైతులు, ఇక నువ్వు నీళ్ళు తర్వాత వచ్చింది ఎవరు? రైతులను జాగ్రత్తగా కాపాడుకో. వాళ్ళకి సరైన సమయంలో విత్తనాలు ఇవ్వు. వారి దగ్గర నుంచి ధాన్యాలు సరంగా కలెక్షన్ చేస్తున్నావా లేదా? వారికి సరైనటువంటి ధరను ఇస్తున్నావా లేదా రాజా? ఇవి ఎన్ని బ్యూటిఫుల్ థింగ్స్ మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. అవన్నీ ఈరోజు అప్లికేబులా కాదా? ఇక పౌరులు ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళకు వడ్డీకి రుణాలు. అది ఎంత తక్కువ తెలుసా? పావలా వడ్డీలు. ఆ పావలా వడ్డీలు లేదా రూపాయికి వడ్డీకి ఇచ్చేసి ఆదుకోవాలని ఇంత బ్యూటిఫుల్గా చెప్తున్నాడు ఆయన. ఆ రోజుల్లోనే పావలా వడ్డీలు, రూపాయి వడ్డీలు ఉన్నాయన్నమాట. ఇక నీ దగ్గర ఉన్నటువంటి అంగవికలాంగులు, వాళ్ళ సంగతి ఏం చేస్తున్నావు? సో ముందేం చేశాడు? సైనికులు, తర్వాత ఏం చేశాడు? ఉద్యోగులు, తర్వాత వంశపారంపర్యమైనటువంటి వాళ్ళు, తర్వాత కాలువలు అవి ఇవి, తర్వాత రాజోద్యోగులు ఎవరిని తినకుండా ఎవరిని పాడు చేయకుండా, తర్వాత వచ్చేసేసి ఏం చేస్తున్నాడు? యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ గురించి, తర్వాత రైతులకు, తర్వాత మిగతా జనాలందరికీ కూడా నువ్వు 1% వడ్డీ ఇస్తున్నావా లేదా? చివరగా దివ్యాంగుల కోసం నువ్వేం చేస్తున్నావు? వారందరినీ కాపాడుకోనైనా ఇక యుద్ధం చేస్తావు. యుద్ధం లోపల ఎప్పుడు కూడా గుర్తుంచుకో, నిన్నెవడైనా శరణు జొచ్చినట్లయితే వాడిని వదిలేసేయి. ఎట్టి పరిస్థితుల లోపల ఇది ఈ రోజుల్లో మనకు ఈ రోజుల్లో కూడా అప్లికేబుల్ ఉందన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనం 1971 యుద్ధము జరిపినప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్ వాళ్ళు చాలామంది మనకు దొరికిపోయారనమాట. ఈ బంగ్లాదేశ్ని మనము విడుదల చేయడం కోసం అని చెప్పి ముక్తి వాహిని అని చెప్పేసి బంగ్లా లోపల హిందూ సైన్యం చాలామంది తయారయ్యారు. వాళ్ళు హిందువులను ఊచకోత పోస్తున్నారు. మిగతా వాళ్ళని కూడా తుర్కాలను కూడా కొంతమందిని ఊచకోత పోసారు. కానీ ఎక్కువ మంది హిందువులను ఏది చేశారు? అప్పుడు మన గవర్నమెంటు పోరాడి ఆ దేశాన్ని రెండుగా విడగొట్టడం అంటూ జరిగిందనమాట. అది కాక ఇంకొకటి ఏంటంటే బెంగాలీలకు వాళ్ళ భాష అంటే కూడా ఒక గొప్ప ప్రేమ అనేది ఉంది. వీళ్ళు ఏంటంటే ఉర్దూనే రెండు చోట్ల ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నారు, పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోను. బంగ్లాదేశ్నప్పుడు తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. సో అది ఇంప్లిమెంట్ చేయాలని వీళ్ళని అక్కడి నుంచి గెలిచిన వాళ్ళని వీళ్ళు గెలవనిచ్చేవాళ్ళు కాదు. ఎవడు గెలిచినా కూడా మా దగ్గరే గెలవాలి, పాకిస్తాన్లోనే గెలవాలి అని చెప్పేసి అనేవాళ్ళు. దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడి నుంచి ఎవడో గెలవగానే వాళ్ళని గెలవకుండా వాళ్ళపైన దురాచారాలు జరపడము. హిందూ పాపులేషన్ అప్పుడు ఇక్కడ 27% ఉండేది బంగ్లాదేశ్ లోపల. సో వాళ్ళందరినీ ఊచకోత కోయడం ఇవన్నీ చేస్తే అప్పుడు వీళ్ళు వెళ్ళి ఇండియా వాళ్ళని ఓడగొట్టేసి 70-80 వేల మంది సైనికుల్ని మనం బందీలోకి తీసుకున్నాక మళ్ళీ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళని వదిలేశారు, చంపరు. అదొకటి గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ అంటారు, దాని గురించి మనకి ఇవాళ అవసరం లేదు. జస్ట్ మీకు ఏం చెప్తున్నానంటే సభాపర్వం ఎందుకోసము గొప్పది అనేది నేను చెప్తున్నాను అనమాట. సభాపర్వము ఎందుకోసము గొప్పది అనేటటువంటి విషయాన్ని చెబుతున్నాను అనమాట. బాగుంది కదా, నచ్చింది కదా? అంటే ఈ పాయింట్స్ మీకు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కదా, ఈ రోజు కూడా అప్లికేబుల్ అనిపిస్తున్నట్టు అనిపిస్తుందా లేదా? హలో, ఆయన ఎంత బ్యూటిఫుల్గా స్టార్ట్ చేశారు, అసలు ఎంత బాగా అనిపించిందో నేను ఇవాళ పొద్దున్న చదువుతుంటే. అండ్ పాయింట్లు కూడా మీరు పెద్ద కష్టపడక్కర్లేదు. జడ్జిల గురించి ఇంకా రాలేదు. సో అయితే ఇప్పుడున్నవన్నీ కరెక్ట్. తర్వాత చెప్తున్నాడు అన్నమాట, నీకు వచ్చిన ఆదాయంలో నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి అది కూడా చెప్తాడు. నీకు వచ్చిన ఆదాయంలో ఎప్పుడు కూడా 1/4 మాత్రమే ఖర్చు పెట్టు. ఇక వరస్ట్ కేసు 1/3, యుద్ధ పరిస్థితులలో 1/2 మాత్రం ఖర్చు పెట్టు. అంతకు మించి ఎట్టి పరిస్థితులలో ఖర్చు చేయకు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నదాన్ని లోటు బడ్జెట్ అంటారు. విష్ణు నోరు ఎందుకు ఎండిపోతుంది, బయట చాలాసేపు ఉన్నాను కదా. అయితే లోటు బడ్జెట్ అనేది ఎప్పుడైతే ఉందో అటువంటి లోటు బడ్జెట్ రాకుండా కాపాడుకొని ఆయన ఆయుధాగారాలు ఎప్పుడు, కోశాగారాలు ఎప్పుడు కూడా ఫుల్గా ఉండేవాళ్ళు చూడు. అక్కడ ఎప్పుడు కూడా క్యాపబుల్ పీపుల్ని పెట్టు. కోశాగారాలు అంటే ట్రెజరీ ఉంటాయి కదా, పెద్ద పెద్ద కోశాగారాలు, వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఉంచుకో. ఆయుధాగారాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకో. నమ్మకస్తులని వాళ్ళని వీళ్ళని పెట్టుకో.
ఏమవుతుందంటే లేకపోతే వీటన్నిటిని దొంగతనంగా కొనుక్కోవడము, లేదా ఎవరో పైసలు ఇస్తుంటే వాడి దగ్గర డీల్ పెట్టేసేసి కొనుక్కోవడము, మనకు బోఫోర్స్ టైంలో జరిగినట్టుగా అలా జరగకుండా మనము కాపాడుకోవాలి. ఇక సమాజాన్ని ఎలా చూస్తున్నావు? వృద్ధులు, గురువులు, వర్తకులు, బ్రాహ్మలు వీరందరినీ అందరూ గౌరవిస్తున్నారా లేదా? వేదం చదువుకున్న ప్రతి వ్యక్తిని నువ్వు గౌరవించావా లేదా? ఎందుకంటే అది ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా మనం ఎంత కాదనుకున్నా ఈ రోజుల్లో కూడా అంటే కులానికి బ్రాహ్మణుని కూడా గౌరవిస్తున్నాం మనం. అది తప్పంటే తప్పే, డెఫినెట్గా తప్పే, కులంతో పుట్టినవాడిని. కానీ జ్ఞానం ఉన్నవాడిని గుర్తించాలి కదా. ఆ జ్ఞానం ఉన్నవాడిని ఆ రోజుల్లో గుర్తించేవాళ్ళు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు అంటే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. వారందరినీ నువ్వు గౌరవిస్తున్నావు కదా. గురువులందరినీ గురువులు అంటే ఈ రోజుల్లో ఎవడు పడితే వాడు నిన్ను పైసల కోసం చూసేవాడు గురువు కాదు. సో నీ లోపల అజ్ఞానం పోగొట్టేటటువంటి వ్యక్తులని నువ్వు బాగా చూస్తున్నావా లేదా? ఇక మర్చెంట్స్, ఎవరైతే వ్యాపారము వాణిజ్యము, వ్యాపారం అంటే నీ దేశంలో నడిపేదాన్ని వ్యాపారం అంటారు, వేరే దేశాలకు పంపించేదాన్ని వాణిజ్యం అంటారు. ట్రేడ్ డెఫిసిట్ ప్రాపర్గా చూసుకో. నువ్వు వేరే వాళ్ళకి, వేరే దేశాలకు వాటికి నువ్వు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ సరిగ్గా చేస్తున్నావా లేదా? ఈ విధంగా అందరినీ మీటింగుకు పిలుస్తున్నావా లేదా? రెగ్యులర్గా కనుక నువ్వు మీటింగుకు పిలవకపోతే ఎవరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండరు. యూ హ్యావ్ టు ట్రాక్ ఆల్ దీస్ పీపుల్. కాబట్టి ఖచ్చితంగా సమావేశాలకు వీరందరినీ పిలువు. ఇప్పుడు మనకేం చేస్తారంటే శీతాకాలం సమావేశాలని, వేసవి సమావేశాలని ఇలా పెడతారు కదా, బడ్జెట్ సమావేశాలని పెడుతుంటారు కదా, అదే అన్నమాట. నా వాయిస్ వినిపిస్తుందా, కట్ అయిందా? సో కాబట్టి బయట వాళ్ళ ద్వారా, లోపల ద్వారా, ఎవరి ద్వారా ఏ ఇబ్బందులు లేకుండా గూఢాచారులని నువ్వు నియమించావా లేదా? రా డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో అది పనిచేస్తుందా లేదా ప్రాపర్గా? వాళ్ళందరూ పనిచేస్తే వాళ్ళందరి దగ్గర నువ్వు ఇది చెయ్యి. సో ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి జీవితం ఉండి నువ్వు రాగద్వేషాలు ఉండకుండా న్యూస్ ఛానల్స్ని సరిగా చెయ్యి. ఎక్కడి నుంచైనా వార్త ఏదైతే ఉందో సమాచార సేవ, ఆ న్యూస్ ఛానల్స్ని ఆ రోజుల్లో సమాచార సేవ అనేవాళ్ళు. ఆ సమాచార సేవ సేకరణ నువ్వు సరిగా చేస్తున్నావా ధర్మరాజా? అవి చేసినట్లయితే వాటికి అనుగుణంగా నువ్వు పరిపాలన చేయాలి నాయన. అలా చేయకపోతే కష్టము. ఇక అన్ని చోట్ల కూడా వీలైనంత వరకు గవర్నమెంట్ వేర్ హౌసెస్ని పెట్టు. దీన్ని ధాన్యాగారం అంటారు. నేను కావాలనే ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను. సో ధాన్యాగారాలని నువ్వు పెట్టు. ఆ వేర్ హౌసెస్ని పెట్టినట్లయితే అందులోపల అన్నీ ఉన్నాయా లేదా నువ్వు చూసుకో. ఆహార పదార్థాలు ఏవేవైతే నిల్వ ఉండగలిగేవో వాటన్నిటిని సరిగా నిల్వ ఉంచుకున్నావా లేదా చూసుకో. నీ కోటలన్నీ కూడా రిపేర్ వర్క్స్ ఏమన్నా ఉంటే ఆ రిపేర్ వర్క్లన్నీ చేయించి అది దుర్భేద్యంగా, అంటే ఎవడూ కూడా నిన్ను అటాక్ చేయకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా లేదా? మన మణికర్ణిక ఎవరైతే ఉన్నారో ఝాన్సీకి రాణి, ఆమె రాజ్యంలో ఒకే ఒక్క భాగంలో చిన్నగా కోట వీక్ ఉంటుందన్నమాట. ఆమెను ఏ విధంగా కూడా కోటలోకి వాళ్ళు ప్రవేశించలేరు. కానీ ఆ ఒక్క వీక్ పాయింట్ ఈ ఈ రాజ్యంలో ఉన్నవాడు వెళ్ళి బయట వాళ్ళకి చెప్పేస్తాడు. చెప్పడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు లోపలికి రావడము, ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడము, ఆమెను ఓడించడము జరుగుతుందన్నమాట. ఆ విధంగా నువ్వు చేసావా లేదా? సరే ఇవన్నీ చెప్పాను, నీకు రాగద్వేషాలు ఉండద్దని చెప్పాను కదా. అరిషడ్ వర్గాలను నువ్వు జయించావా లేదా? అది గుర్తుంచుకో. బయట శత్రువులని నువ్వు ఎంతైనా కంట్రోల్ చేసుకోవచ్చు, లోపల శత్రువులని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సావధాన భేద దండోపాయాలు ఏదైతే బయట చేస్తున్నావో, శమము దమము ప్రజ్ఞ అనేవి నీ లోపల నువ్వు చేస్తున్నావా లేదా చూడు. అండ్ ఇంకా గుర్తుంచుకో, నాస్తికుడుగా ఎవరైనా ఉన్నారా? ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు నువ్వు గుర్తుంచు. అవేంటంటే రాజు చేయకుండా ఉండడము, నువ్వు నాస్తికుడుగా ఉండకూడదు, వేరే వాళ్ళని నాస్తికులుగా ఉండనీయకూడదు. ఇది రాజు అనే కాకుండా మనకు కూడా అన్వయించుకోవచ్చు. ఈ పాయింట్స్ నేను వీలైతే మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి చాలా గొప్ప పాయింట్లు, నాకు జ్ఞాపకం ఉందని చెప్తాను. ఆయన 15-16 చెప్పాడు, నాకు అన్ని జ్ఞాపకం ఉండవు. ఐ విల్ ట్రై టు రీకలెక్ట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ముందు ఎవడు కూడా నాస్తికుడు ఉండకూడదు. నాస్తికుడు అంటే ఏంటంటే దేవుడు అంటే అస్సలు నమ్మకం లేకుండా ఉండడం. దేవుడు ఏదో విశ్వ చైతన్యం ఉంది అని నమ్మినా కూడా ఓకే, కానీ అసలు దేవుడు లేడు అనేవాడు అలా ఉండకూడదు. రెండవది అబద్ధాలు ఆడడం. ఎవరైతే అబద్ధాలు ఆడతారో వాళ్ళు ఏ తప్పైనా చేయగలరు. ఒక సినిమా వచ్చింది జస్టిస్ చక్రవర్తి అని, ఎవరైనా సినిమా చూసారా? జస్టిస్ చౌదరి కాదు, జస్టిస్ చక్రవర్తి అని ఎవరైనా చూసారా? పాతది, నాగేశ్వరరావు సినిమా, కరెక్ట్. ఆ నాగేశ్వరరావు సినిమా లోపల ఆయనకి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉంటారు అనమాట. కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకుందామని రెడీ అయితే, మీ ఇంట్లో కూతురుని మీరు వాళ్ళంటారు మీ చెల్లెల్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, మీరిద్దరూ పెళ్ళిళ్ళు చేస్తామనుకుంటున్నారు, ముందు చెల్లెలు పెళ్లి చేశాక మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోండిరా అనగానే వాళ్ళిద్దరూ వెతుకుతారు. ఫైనల్ తీసుకెళ్ళి ప్రతాప్ పోతన్ గారిని తీసుకొస్తారు. ప్రతాప్ పోతన్ గారు తండ్రి దగ్గర తీసుకొచ్చి, నాన్న మా ఫ్రెండ్ ఒకరిని తీసుకొచ్చాము, వీడు చాలా మంచివాడు నాన్న అని చెప్పి చెప్తారనమాట. చెప్పగానే ఆయన అంటాడు, సరే నువ్వు సిగరెట్ తాగుతావా అంటాడు, తాగనండి అంటాడు. డ్రింక్ చేస్తావా అంటాడు, చేయనండి అంటాడు. అన్నీ చెప్పిన తర్వాత తండ్రి రిజెక్ట్ చేస్తాడు వాడిని.
చేయగానే వీళ్ళ అన్నదమ్ములు వచ్చి తిడతారు వాళ్ళ నాన్నని. ఏం నాన్న ఇట్లా ఎందుకు చేసావు నువ్వు అంటే, వాడు అబద్ధాలు చెప్తున్నాడు రా అంటాడు. అంటే అబద్ధాలు అంటే సిగరెట్ తాగుతాడు వాడు డ్రింకింగ్ కూడా చేస్తాడు అని ఇట్లా చెప్తే, చేస్తే తప్పేముంది నాన్న, ఈ రోజుల్లో అందరూ చేస్తారు కదా అంటాడు. అంటే వాడు అవి చేస్తే తప్పు కాదు, చెయ్యనని చెప్పాడు. అబద్ధం చెప్పేవాడు అందరికంటే ఎక్కువ డేంజరస్ అని అంటాడు. సో ఈ విధంగా ఒక మంచి సినిమాను కూడా మనము గుర్తుకు తెచ్చుకున్నాం. ఆ ప్రతాప్ పోతన్ పెళ్లి చేసుకున్న హీరోయిన్ పేరేంటి ఎవరన్నా చెప్పండి. ఆ సినిమాలో సుహాసిని. ఆవిడ అనురాధ గారు లేదా ఇవాళ? కేఎన్ అనురాధ గారు. ఆవిడ జనరల్లీ సినిమాలకు ఆవిడ ఫస్ట్ నాతో పోటీగా ఆవిడ జవాబులు చెప్తూ ఉంటారు. రాలేదా ఇవాళ ఆవిడ? సో రాలేదా ఇవాళ ఆవిడ? ఓకే, సో వెరీ గుడ్. ఆ తర్వాత ప్రతాప్ పోతన్ రియల్ లైఫ్లో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వెరీ గుడ్, కరెక్ట్, సూపర్. ఎనీవే, సో అబద్ధాలు ఆడటం అనేటటువంటిది చాలా చెడ్డ అలవాటు. కాబట్టి ఎప్పుడూ అబద్ధాలు ఆడకు ధర్మరాజు. నువ్వు ఆడకు, వేరే వాళ్ళని ఆడించకు. ఇక ప్రమాదం ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయకు. దీన్ని మనం ఈ రోజుల్లో దాన్ని ఏమంటామంటే ఇంపార్టెంట్ అని, అర్జెంట్ అని చెప్తాం. ఇంపార్టెంట్ విషయాలను నెగ్లెక్ట్ చేస్తే అవి అర్జెంట్ అయిపోతాయి. ఇంపార్టెంట్ విషయాలని నెగ్లెక్ట్ చేయకు. ఇంపార్టెంట్ విషయాలను కనుక నువ్వు నెగ్లెక్ట్ చేసావంటే అవి అర్జెంట్ అయిపోతాయి. వినిపిస్తుంది? ఓకే, మళ్ళీ కట్ అయిందా? కనిపిస్తున్నానా? కరెంటు పోయి కరెంటు పోతుంది, కరెంట్ వస్తుంది. ఓకే, సో ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్ పనులను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకు. ప్రమాదాలను ముందే గుర్తించు. తెలివి తక్కువ వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని కూర్చొని డిస్కషన్స్ చేసుకోకు. తెలివి తక్కువ వాళ్ళని పక్కన పెట్టుకోవడం ఎప్పుడూ డేంజరస్. వాడు ఏం చేస్తాడు? వాడి లెవెల్కి నిన్ను గుంజుతాడు. వాడు నీ లెవెల్కి రాడు, వాడు నీ లెవెల్కి గుంజుతాడు. వాళ్ళ లెవెల్కి నిన్ను గుంజుతాడు అని చెప్పేసి అంటాడు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా తెలివి తక్కువ వాళ్ళని పక్కన పెట్టుకొని మంతనాలు చేయకు అంటాడు. ఇక్కడ మళ్ళీ ఒక ఉదాహరణ చెప్పాలి. దీనికే మనకు ఆయన మాధుడు శిశుపాల వధ అని చెప్పేసి ఒకటి రాశాడు అనమాట. చాలా శ్లోకాలు రాసేసాడు ఆయన. ఆ 150-200 శ్లోకాలు కష్టమైనటువంటి శ్లోకాలలో ఏమైతుందంటే శ్రీకృష్ణుడు, ఉద్ధవుడు, బలరాముడు ముగ్గురే కూర్చొని మంతనాలు చేస్తారు అంతే. కొత్త వాళ్ళని ఎవరిని రానియరు వాళ్ళు. సో ఈ మంత్రాలు తెలివి గల వాళ్ళతోటే చేయాలి. ఎవరితో పడితే వాటితో చేయించుకోకు. ఇక ఎక్కువగా కోపం తెచ్చుకోకు, కోపగించుకోకు. శ్రీనివాస్ విసుక్కుంటాడు అప్పుడప్పుడు, దట్ ఈజ్ ఓకే. కానీ ఆయనకు కోపం తెచ్చుకోడు. ఆయనకు కోపం అంటే ఏంటి అంటే ఏమిటి దాని స్పెల్లింగ్ ఏంటి అంటాడు. అదేం సినిమా? ఆర్యా సినిమా లోపల వాడి హ్యాండ్ రైటింగ్ టెస్ట్ చేద్దామని బ్రహ్మానందం అడుగుతాడు. ఐ లవ్ యూ రాయరా అంటాడు. అంటే ఓకే సార్ స్పెల్లింగ్ ఏంటి సార్ అని అడుగుతాడు అనమాట. అంత అమాయకుడు శ్రీనివాసు. సో అలా కోపం తెచ్చుకోవద్దు. ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోకు. ఎట్టి పరిస్థితులలో కూడా కడిగిన ముత్యంలాగా ఉండు. చేసే పనులన్నీ డిలే చేసుకుంటూ పోకు. నానుస్తూ ఉండకు, లేజీగా ఉండకు. ఎప్పుడు కూడా పనులన్నీ ఆలస్యంగా చేయకు. ఇక ఏదన్నా పని అయిపోయాక ఇక చింతించడం లాభం లేదు. గతజల సేతుబంధనం అని అంటారు కదా. సో అది ఎప్పుడు చెయ్యకు. ఆ సేతుబంధనం అది ఎప్పుడు చెయ్యకు. కాబట్టి నువ్వు అయిపోయినదేదో అయిపోయింది, వదిలేసాయి, అక్కడికి వదిలేసేయి అని చెప్పేసి చెప్తాడు. తెలివైన వాళ్ళని నువ్వు గుర్తించడం అనేది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. తెలివి తక్కువ వాళ్ళని ఎలా అయితే దగ్గరికి రానియద్దో, తెలివిగల వాళ్ళని కూడా నీ దగ్గర నుంచి దూరం చేసుకోకు. ప్రయోజనమైన అనిపించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి లోపల అనవసరమైనటువంటి ఆలోచనలు నిన్ను అడ్డు వచ్చేలాగా చేయకు. అంటే ఇంపార్టెంట్గా అందరికీ బెనిఫిట్ ఇచ్చే ఆలోచనలు వచ్చినప్పుడు ఏదో ఒక 2-3 అప్రయోజపు ఇవి ఉంటాయి. వాటిని నువ్వు ఈ మెయిన్ బెనిఫిట్స్ ఏదైతే వస్తాయో ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కడుతున్నాను. కొన్ని కుటుంబాలకి మళ్ళీ నేను ఆశ్రయం కల్పించాలి. కానీ దాని గురించి నేను ఆలోచించకూడదు. ఎందుకంటే లార్జర్ బెనిఫిట్స్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ని నేను చూడాలి అర్జున. అది గుర్తుంచుకొని నువ్వు చేయాల్సింది. తర్వాత ఏవైతే పనులు నువ్వు లిస్ట్ చేసుకొని పెట్టుకుంటావో, ప్రీ డిసైడెడ్ పంచవర్ష ప్రణాళికలు అవి ఇంతకుముందు ఉండేవి మనకు. మొదటి పంచవర్ష ప్రణాళిక లోపల మనం ఏం చేసాము? హరిత విప్లవం చాలా సక్సెస్ అయింది. తర్వాత 2వ పంచవర్ష ప్రణాళిక లోపల ఇండస్ట్రియలైజేషన్, దేశం మొత్తాన్ని మనం ఇండస్ట్రియలైజేషన్ చేశాం. అవి చక్కగా సక్సెస్ అయ్యాయి 2 కూడా.
తర్వాత మూడో పంచవర్ష ప్రణాళికలో రెండింటిని మిక్స్ చేశారు, సగం సక్సెస్ అయింది అది. తర్వాత నుంచి పంచవర్ష ప్రణాళికలు అంతగా సక్సెస్ అవ్వలేదు. కాబట్టి ఏంటంటే ఇక అప్పుడు మన మోడీ గారు వీళ్ళందరూ వచ్చి ఈ పంచవర్షాలు తీసేశారు. ఇక పంచలు వద్దు వర్షాలు వద్దు అని చెప్పేసి తీసి పారేశారు వాళ్ళు. తీసేసేసి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఎప్పటికప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు చక్కగా బడ్జెట్ని కంటిన్యూ. ఎందుకంటే 5 ఏళ్ళు అనేసరికి దాన్ని ఎప్పటికీ కాదు. మన హైదరాబాద్లో ఉప్పల్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది ఇంకా ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఎంత బాధపడతాం మేము, ఎక్స్ప్రెస్ వే ఒకటి కంప్లీట్ అవ్వాలి, అది ఇప్పటివరకు కంప్లీట్ అవ్వలేదు. ఇక ప్రభుత్వంలో ఉన్న రహస్యాలు ఏవైతే నేను ఇందాక జాగ్రత్తగా ఉంచమన్నానో అవి నువ్వు కాపాడుకోవాలి, వాటిని బయటకు పొక్కకుండా చేయడం అనేటటువంటి నీది. ప్రజాహిత కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు వెనుకంజ వేయకు. ఇక రాజులు ఇంద్రియ సుఖాలలో తేలిపోతూ ఉన్నట్లయితే వాళ్ళకు చాలా చెడ్డ పేరు వస్తుంది. తర్వాత వాళ్ళు ఎప్పుడూ కూడా రాజ్యాన్ని పరిపాలించలేరు. దీనికి ఎగ్జాంపుల్ మనం ఆ రోజుల్లోనే విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు అని చెప్పేసి మనము వీళ్ళ వంశం వాళ్ళని చూసుకున్నాం కదా. వాళ్ళ పిల్లలే మనకి ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు అని చెప్పేసి చెప్పుకున్నాం. వీళ్ళందరూ కూడా విచిత్ర వీర్యుడి పిల్లలే. చిత్రాంగదుడు ఆల్రెడీ చనిపోతాడు. విచిత్ర వీర్యుడి యొక్క భార్యల పిల్లలు. సో ఆ విచిత్ర వీర్యుడు ఎంతసేపు కూడా భోగాలలో తేలిపోతుంటాడు, ఇంద్రియ సుఖాలలో తేలిపోతూ ఉంటాడు. అలా తేలిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలను పట్టించుకోరు. ఎట్టి పరిస్థితులలో నువ్వు ఇటువంటి పనులు చెయ్యకు. ఎప్పుడు కూడా నిర్లిప్తత ఉండకు. నిర్లిప్తత, కానలేరా, ఏం జరుగుతుంది, పోలేరా, ఏం చేద్దాం, ఇంకా చాలా చెప్పాడు. నాకు అవన్నీ నోటికి లేవు. సో ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే ఈ విషయాల లోపల మనము గుర్తించాల్సిందంటే ఆ రోజుల్లో ఇవన్నీ ఆయనకు చెప్పగానే ఆయనకు దండం పెడతాడు. ఆయన పాదాలు పట్టుకుని ఎంతసేపు విలపిస్తాడు ధర్మరాజు. ఎంత బాగా చెప్పాడు, మీరు న్యాయ మార్గంలో నేను వెళ్ళాలి అనేటటువంటి విషయంలో నాకు ఇన్ని రకాల విషయాలు చెప్పారు. సరే, ఇప్పుడు మీరు ఎలాగో వచ్చారు కాబట్టి నాకు మీతో ఒక మాట అడగాలని ఉంది. నా సభ చూశారు కదా, ఇంతకంటే గొప్ప సభ ఎక్కడన్నా ఉందా? మయూడు ఇచ్చాడు ఈ సభ, మేము చక్కగా ఓపెనింగ్ చేశాము, మీరు వచ్చారు. ఇంతకంటే గొప్ప సభని మీరు ఎప్పుడైనా చూసారా? ఇంతకంటే గొప్ప సభ అంటే బ్రహ్మసభను చూశారు మీరు, ఇంద్రుడి సభను చూశారు, యముడు, వరుణుడు, వీళ్ళందరి కుబేరుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, బ్రహ్మ, 5 సభలని మీరు చూశారు కదా. అవి బాగున్నాయా? ఇప్పుడు మీరు చూస్తున్న మయ సభ బాగుందా అని అడుగుతాడు. ఆయన అంటాడు అన్నమాట, మొత్తం వాటి గురించి డిస్క్రైబ్ చేస్తాడు. బ్రహ్మసభ చాలా బాగుంటుంది, అందులోపల వీళ్ళు ఆత్రి, మరీచుడు, సూర్యుడు, వీళ్ళందరూ ఉన్నారు, చాలా బాగుంది, ఇవన్నీ చెప్తాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేవి అన్ని డీటెయిల్గా చెప్తాడు. చెప్పి ఇంత బాగా చేసినప్పటికీ కూడా ఈ 5 కంటే కూడా నీదే బాగుంది. వరుణుడిది బాగుంది, కుబేరుడిది బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. కానీ నీ సభ వీటన్నిటికంటే కూడా బాగుంది. గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళందరూ కూడా యమసభ లోపల ఉన్నారు. కానీ మరి మా మహారాజు హరిశ్చంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఇంద్రసభలో ఎందుకున్నాడు? యముడి సభ కూడా గొప్పదే. ఆ యముడి సభలోనే జనమేజయ మహారాజు, అంతకుముందటి వాళ్ళు జనకుడు, తర్వాత కృతవీర్యుడు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు మరి మాకు ఈయన సంబంధించిన ఈ సూర్యవంశానికి సంబంధించిన హరిశ్చంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక్కడు బ్రహ్మసభలోను, యముడి సభలోను, వీటిలో కాకుండా ఇంద్రుడి సభలో ఎందుకున్నాడు? అది కాక మా నాన్నగారు ఉన్నారు కదా, పరమ ధర్మాత్ముడైనటువంటి మా నాన్నగారు పాండురాజు, ఆయన యమ సభలో ఉన్నాడు. కానీ మరి హరిశ్చంద్రుడు ఒక్కడు ఇంద్రుడి సభలో ఎందుకున్నాడు, ఏం కారణము అంటాడు. అంటే అప్పుడు ఆయన త్రిశంకుడి కథ మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆ త్రిశంకుడి కథ మొత్తము చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఓహోహోహో ఆ సభ అందుకోసం అని చెప్పేసి ఆయన త్రిశంకు స్వర్గంలో ఆల్రెడీ అక్కడ వెళ్ళిపోయాడు. త్రిశంకుడి యొక్క కుమారుడే ఆయన హరిశ్చంద్రుడు. ఆయన అన్నీ సాధించాడు. వీటన్నిటితో పాటుగా హరిశ్చంద్రుడు చేసిన గొప్ప విషయం ఏంటంటే రాజసూయ యాగం అని చేశాడు. రాజులకు అసూయ కలిగించే యాగము. అందువల్ల ఆయన ఒక్కడే ఇంద్రలోకంకి వచ్చాడు. మిగతా వాళ్ళందరూ గొప్ప గొప్ప లోకాలైనటువంటి యముడి సభ, కుబేరుడి సభ, వరుణ సభ, తర్వాత ఇంకేమున్నాయి, యముడు, వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు కాదు ఇంకొకటి బ్రహ్మ సభలో ఉన్నారు. కానీ ఇంద్రుడు సభలో వచ్చిన వాళ్ళలో ఎవ్వరూ లేరు. రాజసూయ యాగం చేసినాడు మాత్రమే ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు చాలా ఆనందం కలిగించే గొప్ప సభ. ఆ సభలో ఉన్నాడు ఒక్క హరిశ్చంద్రుడే. అంటే సరే, మా నాన్నగారిని మీరు కలిశాను అన్నారు కదా, మా నాన్నగారు ఏం చెప్పారు అని. అంటే మా నాన్నగారు, మీ నాన్నగారు పాండురాజుని నేను కలిశాను ధర్మరాజు. ఆయన ఏం చెప్పారంటే నా కుమారుడు అయినటువంటి ధర్మరాజుని రాజసూయ యాగం మాత్రం చేయవను, ఆయన కూడా ఇంద్రసభకు రావాలి, నా కుమారుడు ఎవరైతే ఉన్నాడో ధర్మరాజు ఇంద్రసభకు రావాలి అని చెప్తాడు. చెప్పి వీళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. చెప్పగానే ధర్మరాజు ఒక్కసారిగా ఆలోచనలో మొదలెడతాడు. రాజసూయ యాగం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్,
కానీ కృష్ణుడు సలహా తీసుకోవాలి. ఎందుకంటే రాజసూయ యాగం చేయాలంటే రాజులందరూ ఒప్పుకోవాలి, నీ గొప్పతనాన్ని ఒప్పుకోవాలి. ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ధౌమ్యుడు ఏం చేద్దాము అని చెప్పేసి. ధౌమ్యుడు అంటాడు, ఇక మరి మరి మీ తండ్రి గారి కోరిక నువ్వు తీర్చకుండా ఎట్లా ఉంటావు? ఇక మిగతా వాళ్ళందరూ నీ సామంతరాజులు వాళ్ళు వీళ్ళు నీకు డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుంటారు. సరే భీష్ముడు వాళ్ళు వీళ్ళు అంటావా? భీష్ముడు, దుర్యోధనుడు, ధర్మ వాళ్ళందరూ నీ మీద యుద్ధానికి రారు. సో అది కూడా ఓకే. అయితే శ్రీకృష్ణుడు సమర్థుడు. ముందు ఆయనను అడుగు, ఏ సంగతి ఆయన అడుగు, శ్రీకృష్ణుని అడుగు. ఆయన దగ్గరికి వెళ్తేనే, నువ్వు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్తేనే ఆయన ఇచ్చే సలహా మీద నువ్వు రాజసూయ యాగం చెయ్యాలా వద్దా తెలుస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వీళ్ళు శ్రీకృష్ణుడి దగ్గరికి తన దూతలను పంపిస్తాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ ఇక్కడికి వస్తాడనమాట. వీళ్ళంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుడికి, పాండవులు అంటే చాలా ఇష్టం. పరిచయం అయింది లేట్ కానీ చాలా క్లోజ్ ఫ్యామిలీస్ అనమాట వాళ్ళు. వచ్చేసేసి అప్పుడు చెప్తాడనమాట. శ్రీకృష్ణుడు వచ్చి రాగానే ఎన్నిసార్లు నేను భారతం చదువుతుంటే ఎంత సంతోషం వేసింది తెలుసా? ప్రతిసారి శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు, ముందు ధర్మరాజు కాళ్ళ మీద పడతాడు. ఎంత మంచిగా అనిపిస్తుంది. మహానుభావుడు. ఆయన వచ్చి శ్రీకృష్ణుడు అంతటి వాడు వచ్చి ధర్మరాజు కాళ్ళు పట్టుకుంటాడు ప్రతిసారి. అండ్ వ్యాసుడు అది పర్టికులర్గా రాశాడు అనిపిస్తుంది నాకు. ప్రతిసారి వచ్చి శ్రీకృష్ణుడు ధర్మరాజు కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా సంతోషం అనిపించింది. సో అప్పుడు ఈ మాటలన్నీ వింటాడు శ్రీకృష్ణుడు. విని ధర్మరాజు చాలా సంతోషంగా ఉంది, నువ్వు రాజసూయాగం చేద్దాం అనుకోవడము. ఎందుకంటే ఇంతకుముందు పరశురాముడు ఆయన ఏం చేశాడంటే రాజులందరినీ కొట్టి అందరినీ క్షత్రియ వంశాన్ని నాశనం చేసి పారేశాడు. చాలామంది క్షత్రియులు వెళ్ళిపోయారు. ఇక మిగిలినవి ఏంటంటే ఈ చంద్రుడి వంశం, ఇక్ష్వాకు వంశంలో కొన్ని మిగిలాయి. ఇక మిగతా మా యాదవులలో అంటావా, మా యాదవులలో భోజ వంశం ఒకటి బాగా స్ట్రాంగ్ ఉంది. మిగతా వంశాలన్నీ కూడా మా సాత్వత, నేనున్న వృష్ణి వంశం ఇవన్నీ డల్గా నడుస్తున్నాయి. మా వంశంలో కూడా చాలామంది జరాసంధుడు చెప్పిన మాటలే వింటూ ఉంటాయి. ఒక 14 వంశాలు మా దగ్గర ఉన్నాయి. ఇవి ఏవో నడుస్తున్నాయి, క్యాజువల్గా నడుస్తున్నాయి, అంతేగాని చాలా స్ట్రాంగ్గా నడవడం లేదు. జరాసంధుడు అన్నిటినీ జయించేశాడు. ఇక చేది దేశపు రాజు ఎవడైతే శిశుపాలుడు ఉన్నాడో, ఈ శిశుపాలుడు డైరెక్ట్గా వీడి అసిస్టెంట్. నేను ఇంతకుముందు ఇచ్చినటువంటి మ్యాప్ ఒకసారి అందరూ చూస్తూ ఉండండి, రాజ్యాల పేర్లు నేను చెప్తున్నప్పుడు. ఆ చేది దేశం రాజు అయినటువంటి శిశుపాలుడు ఆయన ఎంతసేపు కూడా జరాసంధుడు చెప్పినట్టుగానే ఉంటాడు. వాడు సైన్యాధిపతి అనుకో, ఒక రకంగా చెప్పాలంటే జరాసంధుడికి. ఈ జరాసంధుడి దగ్గర హంస, డింబకుడు అని చెప్పేసి ఇద్దరు మహాబలవంతులు ఉన్నారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే, ఇక జరాసంధుడికి ఒకటి కుడి భుజం, ఒకటి ఎడమ భుజం. ఓకే, హంస డింబకులు. ఈ హంస డింబకులలో ఒకసారి ఏమవుతుందంటే, ఏదో యుద్ధంకి వెళ్తే ఈ హంస అనే పేరున్నవాడే ఇంకోటి చచ్చిపోతాడు. హంస డింబకులు ఇద్దరు జరాసంధుడి యొక్క లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. కొద్దిగా జాగ్రత్త తినండి, కొద్దిగా ఇక్కడ ఇది చెప్పేసి ఆపేస్తా. హంస డింబకులు వీళ్ళిద్దరూ జరాసంధుడికి చాలా స్ట్రాంగ్ పీపుల్. ఇది కాక ఇంతకుముందు నేను చెప్పిన పేర్లన్నీ ఉన్నాయి. ఎవడు పౌండ్రక వాసుదేవుడు, తర్వాత వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు. మళ్ళీ విదర్భ, మన మహారాష్ట్ర రాజు భీష్మకుడు అని ఒకడు ఉంటాడు. ఎవడైతే రుక్మిణి వాళ్ళ నాన్నగారు ఉంటారో ఆయన కూడా ఈయన సైడే ఉంటాడు. మళ్ళీ మా యాదవ వంశాలలో కూడా అందరూ జరాసంధుడు వైపు. ఇలా అందరూ జరాసంధుడు అంటే భయపడి ఉంటున్నారు అంతే. నరకాసురుడి ఫ్యామిలీ భగదత్తుడు వాళ్ళు కూడా మళ్ళీ జరాసంధుడు అంటేనే వింటున్నారు. మళ్ళీ దంతభక్తుడు అని మీ యాదవ ఫ్యామిలీలోనే మా యాదవ ఫ్యామిలీలోనే ఒక ఆయన ఉన్నాడు, దంతభక్తుడు అని చెప్పి. వాడు కూడా మళ్ళీ పాపాత్ముడు. వాడు కూడా వచ్చేసి ఆ దంతభక్తుడి దగ్గర ఒక పెద్ద గద ఉంటుంది. ఆ గదతో ఎవరిని కొడితే వాడు ముక్కలు అయిపోతాడు. ఆ గద తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడు. తర్వాత మనం తెలుసుకుంటాము, శ్రీకృష్ణుడిని చంపేస్తా అని వస్తాడు అనమాట. శిశుపాలుడు చనిపోయినా కొన్ని రోజులకే వాడు చనిపోతాడు. జయ విజయుల 3వ అవతారము ఈ శిశుపాల దంతభక్తుడు. తర్వాత వస్తుంది, మీ ఊరికే క్లుప్తంగా చెప్తున్నా. సరే, ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఈ హంస డింబకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు జరాసంధుడికి మెయిన్ పీపుల్. అయితే ఒకసారి ఏదో యుద్ధంకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, వేరే హంస అన్న పేరున్న వాడు ఎవడో చచ్చిపోతాడు. డింబకుడు దగ్గర వచ్చి చెప్తాడు ఎవడో, అరే మీ తమ్ముడు చనిపోయారా, డింబకుడు దగ్గరికి వచ్చి హంసకుడు చనిపోయాడు అంటారు. ఆ చింతతోటి డింబకుడు చనిపోతాడు. కానీ యాక్చువల్లీ హంసకుడు చనిపోలా. ఆ మిగిలిపోయిన హంసకుడు ఏమంటాడు, అరే మా అన్న చచ్చిపోయాడని వాడు బాధతోని వాడు చచ్చిపోతాడు. సో ఆ విధంగా ఇప్పుడు జరాసంధుడు కొద్దిగా వీక్ ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా వీడంటేనే ఇష్టపడుతున్నారు, జరాసంధుడు అంటేనే ఇష్టపడుతున్నారు. ఇక ఒకడా రెండా ఎంతమంది పేర్లు చెప్పమంటావు? అందరూ కూడా ఉత్తర దిశలో 18 రాజవంశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా జరాసంధుడిని భయమిచ్చేస్తున్నాడు. నేను కంసుడిని వధించాను, ఆ కంసుడి యొక్క భార్యలు ఇద్దరు జరాసంధుడి పిల్లలు. వాడు నన్ను మాటకి పగబూంటుంటాడు, నా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. ఒకసారి హంస డింబకులు వచ్చి మా మధురానగర్ మీదకి వచ్చారు, దండయాత్ర చేస్తారు. అప్పుడు మేము ఏదో కష్టపడి ఇందాక చెప్పినట్టుగా హంస డింబకులని చంపేశాము. ఇక దాంతో వాడు మాటకి మమ్మల్ని అటాక్ చేయడము, 10-15 సార్లు మమ్మల్ని అటాక్ చేసి
మమ్మల్ని ఓడించాడు, మా డబ్బంతా పట్టుకుపోయాడు, ఇక మేము ఈ గోల ఎందుకు అని చెప్పేసి మేము ద్వారకా నగరానికి వెళ్ళిపోయాము. అయితే ఎంతటి బలవంతుడైనా ఈ చెడు చేస్తున్నవాడు వీడేం చేస్తుంటాడంటే తను వీళ్ళందరి రక్తంతో అభిషేకం చేస్తూ శివుడికి అర్పిస్తూ ఉంటాడు. సో వాడి దగ్గర చెడ్డ గుణాలు ఉన్నాయి కాబట్టి వాడిని చంపితే కానీ నువ్వు రాజసూయ యాగం చేయడం అనేది సక్సెస్ఫుల్ కాదు కాదు. ఇంకప్పుడు అంటాడన్నమాట, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దయ, భీముడి యొక్క బలము, అర్జునుడి యొక్క వైభవం, ఈ మూడింటితోటి మనము చేయగలుగుతాము, మనం ప్రయత్నం చేయడానికి వీలైతుంది. అందరి రాజులని జయిస్తాం మనం, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక అవి జయించకపోతే నా దగ్గర ఉన్న గాంధీవం దేనికి, ఇంత పెద్ద మయసభ దేనికి? అప్పుడు అసలు అసలు ఏమిటి ఈ జరాసంధుడు ఎవరు, వాడి చరిత్ర ఏమిటి, వాడి వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఏమిటి, వాడి నగరం ఎలా ఉంటుంది, వాడి వీక్ పాయింట్స్ ఏంటి, మనం ఎలా ఓడించాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుందాం అనగానే సరే మంత్రాలు చేసుకుందాం అని అంటారు అన్నమాట. ఇవాళ ఇక్కడికి ఆపుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ. జై శ్రీకృష్ణ. సారీ మ్యామ్, మంచి దీంట్లో చెప్తారేమో జరాసంధుని గురించి అంటే నిన్న చెప్పే కదా, ఏది కూడా అరగంట కంటే మించకుండా మనము ప్రయత్నం చేద్దాము అని చెప్పి. అయినప్పటికీ 45 నిమిషాలు తీసుకున్నాను. ఏదో అంటారు కదా, తిరిగే కాలు అరిచే నోరు అని చెప్పి ఊరుకోవాలి. సో కాబట్టి ఆపుకున్నాం అక్కడికి. కానీ మంచి విషయాలు తెలుసుకున్నాము. జరాసంధుడి ఫ్లాష్ బ్యాక్, జరాసంధుడి వధ వచ్చే వారం కంప్లీట్ చేసుకున్నాం. చాలా బాగుంది కదా. కరెక్ట్. ఇంకా ఎవరికైనా ప్రశ్న, ఫీడ్బ్యాక్? జై శ్రీకృష్ణ. అది ధర్మరాజు కాళ్ళ మీద కృష్ణుడు ఎందుకు పడతాడండి? పెద్దవాడైనా లేకపోతే ధర్మమనే? అదొకటి. పెద్దవాడు ధర్మరాజు ఖచ్చితంగా పెద్దవాడు. భీముడు ఏజు శ్రీకృష్ణ పరమాత్మ సేమ్, పెద్దవాడు ఒకటి. అది కాక ధర్మంలో కూడా ఈయన చాలా ఉన్నతుడు. ధర్మరాజు కూడా ఎప్పుడూ శ్రీకృష్ణుని లేపి కౌలించుకుంటూ ఉంటాడు. సో మళ్ళీ మిగతా వాళ్ళందరూ వచ్చి శ్రీకృష్ణుడి కాళ్ళు పట్టుకుంటారు. భీముడు, అర్జునుడు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ శ్రీకృష్ణుడి పాదాల మీద పడ్డము, మళ్ళీ వాళ్ళందరూ కౌలించుకోవడం, అది పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద. అదే మిగతా వాళ్ళందరూ వీధుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడికి నమస్కారం చేస్తారు కదా, కృష్ణుడు ఒక్కడు ధర్మరాజుకి చేస్తాడు పెద్దవాడని. కృష్ణుడు వీళ్ళకే కాదు, అక్కడ కుంతిదేవి ఉన్నప్పుడు కుంతిదేవి కూడా నమస్సులు అర్పిస్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులకి దండం పెడుతూ ఉంటాడు. వీళ్ళ తాతగారు ఒక ఆయన ఉంటాడు, ఉగ్రసేనుడని. మీ అందరికీ ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు. యాదవులకి రాజ్యం పరిపాలన చేయడానికి ఉండదు అనమాట. వాళ్ళు మ్యాక్సిమం మంత్రి పొజిషన్ వరకు ఉంటారు అంతే. అంటే మెయిన్ రాజు ఒక ఆయన ఉంటాడు, డమ్మి, వాళ్ళ కింద వీళ్ళందరూ రాజులు ఉంటారనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడి తండ్రి గారు అయినటువంటి వసుదేవుడు కూడా ఉగ్రసేనుడి కింద పనిచేస్తారనమాట. ఆ ఉగ్రసేనుడి కుమారుడే మనకు కంసుడు. సో అట్లాగా వాళ్ళు అంటే పెళ్లిలో అవి చేసుకునే వాళ్ళు, కానీ యాదవులకి రాజ్యం పరిపాలించే హక్కు ఉండదు. శ్రీకృష్ణుడు కూడా రాజు కాదు బేసికల్గా. శ్రీకృష్ణుడు కూడా మంత్రి టైప్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అంటారు కదా. ప్రెసిడెన్షియల్ పొజిషన్ను యాదవులు తీసుకోకూడదు అనమాట. అంటే మిగతా వాళ్ళంటే పెద్దవాళ్ళు, కుంతి వీళ్ళందరూ పెద్దవాళ్ళు, కానీ ధర్మరాజు అయ్యో ధర్మరాజు పెద్దవాడు, శ్రీకృష్ణుడి కంటే పెద్దవాడు. ఆయన యమధర్మరాజు స్వరూపము, పూర్తి స్థాయి ధర్మం తెలిసినటువంటి వాడు ధర్మరాజు. ఆయన ఒక్క పాచికలు జూదం ఆడటము, అది రాజధర్మంగా ఆడటము ఆయన చేసిన తప్పు. కానీ జీవితం అంతా కూడా ఆయన ధర్మమే పాటిస్తాడు. జీవితం అంతా మీరే ఇమాజిన్ చేసుకోండి కదా, ఎవ్వరూ కూడా బొందితో స్వర్గానికి చేరుకోరు, ఒక్క ధర్మరాజు తప్ప ఎవరు ప్రాణంతో ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళరు. సో అంత గొప్పవాడు ధర్మరాజు. అతని వెనకాల ఒక కుక్క కూడా వెళ్తుందంటారు. కుక్కే ధర్మస్వరూపం అంటారు. కుక్కే ధర్మస్వరూపం ఇంద్రుడు. ఆయన పైకి వెళ్ళిన తర్వాత దాన్ని కూడా తీసుకొస్తే కానీ నేను రాను అంటే, అప్పుడు ఇంద్రుడు చూసి యమధర్మరాజు ఈయన నువ్వు ఈ పరీక్షలో నెగ్గావు అని చెప్పేసి ధర్మరాజుని యాక్సెప్ట్ చేశాడు అనమాట. ఈ చివరి క్షణంలో కూడా నువ్వు ధర్మాన్ని వదలలేదు చూడు, దట్ ఈస్ గ్రేట్ అని చెప్పేసి చెప్తాడు అనమాట. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్న? కరెక్ట్.
వీళ్ళందరూ కూడా సూర్యవంశం. ఇనకులము అని చెప్పేసి చెప్తారు కదా, ఇక్ష్వాకుడు, వీళ్ళందరూ రఘువంశము, త్రిశంగుడు, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, వీళ్ళంతా రఘు మహారాజు. ఎవడు గొప్పవాడు ఉంటే వాడి పేరు వస్తుంది. రఘువంశం అని అంటారు. రఘు మహారాజు కాకస్తుడు ఉన్నాడు, ఆయన పేరు మీద కాకస్తు వంశం అని చెప్పేసి అంటారు. అలాగే మీకు సగరుడు అంటే ఈ సగరుడు పిల్లలే సాగరాన్ని తవ్వేస్తారు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు గొప్పవాళ్ళు. మళ్ళీ దిలీపుడు, తర్వాత భగీరథ వంశం అంటారు. భగీరథుడు మళ్ళీ ఈ నీళ్ళని గంగను భూమి మీదకి దింపినట్టు. వీళ్ళందరూ కూడా ఈ హరిశ్చంద్రుడు, వీళ్ళందరూ కూడా రెండే వంశాలు, సూర్యవంశము, చంద్రవంశము. చంద్రవంశము రెండుగా విడిపోయింది. ఒకటి యాదవ వంశంగాను, ఒకటేమో కురువంశము. కురువంశాన్ని పురువంశము, అజామీటుడి వంశము, తర్వాత ఆమె పేరేంది తపతి వంశము, తాపత్య. సో ఇవన్నీ కూడా అలా కూడా పిలుస్తూ ఉంటారు అనమాట, రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. అందుకోసమే అంటాడు కదా, జరాసంధుడే ఇప్పుడు మిగిలాడు, మిగతా రాజులందరూ, క్షత్రియ రాజులందరినీ కూడా ఈయన వేసేసుకున్నాడు. 21 సార్లు భూమంతా ప్రదక్షిణం చేసి పరశురాముడు చెడ్డరాజులందరినీ కూడా సంహరించేశాడు. మిగిలిన వాళ్ళందరినీ తీసుకొచ్చేసి జరాసంధుడు కాపాడడం వదిలేసి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ ఎంతో మందిని బంధించి పెడతాడు. మిగతా వాళ్ళని చంపి వాళ్ళందరి రక్తంతో అభిషేకం ఇచ్చి దేవుడికి బలిస్తూ ఉంటాడు. కానీ వాడి దగ్గర కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అవన్నీ వచ్చే వారం తెలుసుకుందాం అన్నాడు అనమాట ఆయన. అందుకోసం నేను వచ్చే వారానికి చెప్పాను. ఆయన 2 వారాల తర్వాత చెప్దామని ఉంటే నేను 2 వారాల తర్వాత చెప్పేవాడిని. ఇవన్నీ నెక్స్ట్ వారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మధురని కట్టిన తర్వాత కృష్ణుడే కదా రాజు అయ్యాడు. మరి అక్కడ కృష్ణుడు రాజు కాదు, ఉగ్రసేనుడు రాజు అవుతాడు. మధురం కూడా ఉగ్రసేనుడా సార్? కరెక్ట్. మధురం తీసేస్తాడు. ఇంకా మధురం తీసేసి మధురం వదిలేసి వీళ్ళ గ్యాంగ్ అంతా కూడా ద్వారకా షిఫ్ట్ అయిపోతారు. ద్వారకా కూడా ఉగ్రసేనుడే. కృష్ణుడు ఎప్పుడూ రాజుగాడు. కృష్ణుడు అసలు వాళ్ళకి అర్హతే లేదు, రాజయ్యే అర్హతే లేదు. సో ఆయన ప్రెసిడెంట్ పేరు మీద ఒకళ్ళు ఉంటారు, వీళ్ళు ప్రైమ్ మినిస్టర్స్గా రన్ చేస్తూ ఉంటారు. రాజ్యం మొత్తం రన్ చేసేది వీరే. కృష్ణుడు తర్వాత ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వజ్రుడు, వీళ్ళందరూ కూడా వీళ్ళే పరిపాలిస్తూ ఉంటారు. వజ్రుడు మాత్రము ద్వారకా వదిలేసి మళ్ళీ మధురానగర్కి వస్తాడు. వచ్చి మధురానగర్ని పరిపాలించి మళ్ళీ వెళ్ళి ద్వారకా మునిగిపోయింది మా తాతల రాజ్యం అని చెప్పి అక్కడ వచ్చి ఆ ఒడ్డు పైన మళ్ళీ ఇది చేస్తాడు. సముద్రుణ్ణి అడుగుతాడు అనమాట, జరాసంధుడు బాధలు మేము తట్టుకోలేకుండా ఉన్నాము, సో అందుకోసం అని చెప్పేసి జరాసంధుడు మాకు ఇది లేదు కాబట్టి ఈ సముద్రుణ్ణి కొన్ని యోజనాలు వెనక్కి వెళ్ళిపోమంటారు. అప్పుడైనా 7 యోజనాలు అంటే సుమారుగా 60-70 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్ళిపోతాడు. 60-70 మైళ్ళు వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అందులోపల ఒక అద్భుతమైనది అప్పటిదప్పుడు నిర్మించేస్తాడు. ఏం కావాలంటే 14th ఫ్లోర్ అపార్ట్మెంట్స్, అందరి సామాన్లు అక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్, గాలిలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చుప్ అనగానే అన్ని వస్తువులు ఇక్కడికి వచ్చేస్తాయి. ఎవరికి వాడికి ఒక సెపరేట్ ఫ్లాట్, 2 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలా, చలో నువ్వు 2 బెడ్రూమ్లో ఉండు, నువ్వు 3 బెడ్రూమ్లో ఉండు. అట్టా మధురనగర్లో ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతారు అన్నమాట ద్వారకా నగర్కి. ఎనీవే, జై శ్రీకృష్ణ. కానీ అసలు యాదవ్ రాజ్య అర్హత ఎందుకు లేదండి? కారణం ఏమైనా ఉందంటారా? మనం చెప్పుకున్నాం, మీరు మర్చిపోయినట్టున్నారు. ఆయన తండ్రి తిడతాడు కదా, యయాతి తిడతాడు. యయాతి కొడుకు యదువు, పురువు అని ఉంటారు. 5 పిల్లలలో ఒకడు యయాతి, ఒకడు పురువు అన్నమాట. నా ముసలితనాన్ని మీరు స్వీకరించండి అంటే యదువు నేను తీసుకోను అంటాడు అనమాట. అనగానే అప్పుడు మీ యాదవులకి ఇంకా నీకు పుట్టే వాళ్ళలో ఎవరికి కూడా రాజ్యం పరిపాలించే హక్కు లేదు అంటాడు. పూరుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆ పూరుడు అనే ఆయన మాత్రము మిగతా తన అన్నదమ్ములందరి అవస్థ చూసి తను ఏం చేస్తారంటే నా యవ్వనం మీరు తీసుకొని మీ ముసలితనాన్ని నాకు ఇవ్వండి నాన్నగారు అంటాడు. అప్పుడు అతనికి ఇచ్చేస్తారనమాట. ఆ పూరువు యొక్క వంశమే కురు మహారాజు, శకుంతల, దుష్యంతులు, భరతుడు, తర్వాత వీళ్ళందరూ వాళ్ళే అనమాట, ఆ వంశం వాళ్ళు. జై శ్రీకృష్ణ. కౌరవ వంశం అనేది వాళ్ళదే కదండి? కౌరవ వంశం అనేది వాళ్ళదే కదా? కౌరవులు అంటే పాండవులు అని కూడా కౌరవులు అని అంటారు. మనం సెపరేట్గా చెప్పుకుంటున్నాం కాబట్టి పాండవులు అని అంటున్నాం. బట్ అందరూ కౌరవులు పాండవులు అందరూ ఒకే వంశం. శంతనుడు, దిలీపుడు. కురువంశం అంటే కౌరవులేదే కదా? కౌరవులే. కురువంశం అంటే కౌరవులే. కౌరవులు అంటే వీళ్ళందరూ కూడా పాండవులతో కలుపుకునే కౌరవులు. మనం పాండవులను ఎందుకంటామంటే కాస్త తెలియడానికి కొద్దిగా, కానీ ఇద్దరిది కురువంశమే. శ్రీకృష్ణుడు వాళ్ళది ఏదైతే ఉందో శ్రీకృష్ణుడు ఉన్నాడు, అట్లాగే సాత్వత వంశం వాడు ఒక ఆయన ఉన్నాడు, సాత్యకి అని ఒక ఆయన ఉంటాడు. అలా వాళ్ళకి రకరకాలు. మళ్ళీ ఇంకొక వంశం వాడు భోజక వంశం వాడు కృతవర్మ అని ఒకడు ఉంటాడు. ఇలా ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క యాదవ వీడు, చేకితానుడు అని ఒక యాదవరాజు ఉంటాడు. వేరే వేరే వాళ్ళకి మళ్ళీ వేరే వేరే అలా వాళ్ళకు 17-18 బ్రాంచెస్గా విడిపోతారు యాదవులు.
విడిపోయి వాళ్ళందరూ రాజ్యాలు పరిపాలిస్తూ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్స్ గా. రాధాకృష్ణ సీరియల్ ఉంది సార్, మార్నింగ్ 8 o'clock వస్తుంది. అందులో మాత్రం కృష్ణుని రాజులాగానే చూపిస్తున్నారు సార్. మరి అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు డౌట్ వచ్చింది. అంటే రాజు అంటే ఇప్పుడు మన ఇండియాకి ఎవరు రాజు? కూడా ఉగ్రసేనుడిని రాజుగా చేశారు. మోడీ గారు మినిస్టర్, కానీ ద్రౌపది ముర్ము గారు పేరు నామం ప్రకారము పెద్ద ఎవరు? ద్రౌపది ముర్ము గారు. అలాగే. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రాధ అనేటటువంటి క్యారెక్టర్ మనకు కనిపించదు, మనకు భాగవతం మొత్తంలో రాధ ఉండదు. సో కాబట్టి రాధ అనేది అదొక కల్పిత క్యారెక్టరు. తర్వాత దాన్ని వేరే పురాణాలలో ఇంక్లూడ్ చేశారు కానీ బట్ రాధ అనే క్యారెక్టర్ ఉండదు అసలు. జై శ్రీకృష్ణ. భాగవతం మొత్తంలో రాధ క్యారెక్టర్ కాదు. పాపం వాళ్ళ మాట మీద వాళ్ళకి రాజ్య అర్హత ఏదంటే వాళ్ళెవరు ఏంటంటే ఎటువంటి గౌరవం పెట్టకుండా వాళ్ళ ఆ మాట మీద నిలబడ్డారు. కరెక్ట్. కానీ మరి కురువంశంలో ధృతరాష్ట్రుడికి గుడ్డివాడు అంటే రాజ్య అర్హత లేనప్పుడైనా అతను నిలబడలేకపోయాడు ఆ మాట. అంటే కాదు, అక్కడ ఏమైందంటే పాండురాజు చెప్తాడు మా అన్నయ్య పెద్దవాడు, ఆయనే ఉండాలి అని చెప్పేసి ఆయనకే రాజ్యాభిషేకం చేయిస్తాడు. అది వాళ్ళకి ఉండొచ్చు, గుడ్డివాడు చేయడానికి అర్హత లేకపోవడం అనేది కాదు అక్కడ. మనం అది వ్యాస భారతంలో ఎక్కడా లేదు, అర్హత లేదు అన్నమాట. చెయ్యలేడు, ఈ కెనాట్ ఎగ్జిక్యూట్ అని చెప్పేసి అంటారు. అంటే అప్పుడు పాండురాజు ఏమంటాడంటే లేదు మా అన్నయ్య అలా కూర్చుంటాడు, ఆ పనులన్నీ నేనే చేస్తాను అని చెప్పేసి అంటాడు. అని మొత్తం సంపాదన పాండురాజు ఉన్నప్పుడు జరాసంధుడు, నరకాసురుడు, ఎవ్రీబడి, విదర్భరాజు అయినటువంటి భీష్మకుడు అందరూ భయపడిపోతూ ఉంటారు. ఆ టైం లోపల చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆయన. ఇది ఆయనకు అర్హత లేక కాదు, తప్పేమీ లేదు, ఆయన ఉండొచ్చు, రాజుగా ఉండొచ్చు. ఆ తర్వాత కూడా ఇంకా ఈయన ఎలాగో తర్వాత పాండురాజు కాలం చేయడం జరుగుతుంది కాబట్టి ధృతరాష్ట్రుడే కొనసాగుతాడు, తప్పేమీ లేదు. అది మనకు వ్యాస భారతంలో ఎక్కడా లేదు, ఆయనకు అర్హత లేదనేది ఎక్కడా లేదు. వ్యాస భారతంలో క్లియర్గా చెప్తారు ధృతరాష్ట్రుడికి రాజ్యాభిషేకం జరిగింది అని చెప్తాడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ మనము పూర్తి వ్యాస భారతమే తెలుసుకుంటున్నాము. ధృతరాష్ట్రుడికి మరి రాజ్యాభిషేకం అర్హత ఉన్నప్పుడు మరి పూర్వజునికి మనకి రాజ్యం వస్తుంది. కానీ అక్కడ వయసు ప్రకారంగా ధర్మరాజు పెద్ద అయిన ముదాన ఆయనకి రావాలని అన్నారు అక్కడ. కరెక్ట్. అందుకోసం అని చెప్పి ధర్మరాజుకి ఇస్తారు. ధర్మరాజును రాజును చేసేస్తాడు. ఆయన రాజును ఆల్రెడీ చేసేస్తాడు, ధర్మరాజును రాజు చేస్తాడు. రాజును చేసిన తర్వాత ఏమవుతుంది? రాజును చేసిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి బాధపడతారు. ఇప్పుడు నీకు రాజ్యం వచ్చింది, తర్వాత ఇప్పుడు ధర్మరాజుకు రాజ్యం వచ్చింది, రేపు ధర్మరాజు పిల్లలు రాజులు అవుతారు, ఇక నేనేమైపోవాలి అని అంటాడు దుర్యోధనుడు. అని మేమందరం కలిసి ప్లాన్ చేసి లాక్షాగృహంది అది పెడతాము అని చెప్పేసి ఆ కనికుడు అనేటటువంటి వాడు ఉంటాడు కదా, ఆ కనికుడు అనేటటువంటి వాడు అన్ని తప్పులు చెప్పి వీళ్ళని పంపించేస్తాడు, లాక్షాగృహానికి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత వాళ్ళు అక్కడ కాలిపోయారని తెలియగానే తన కుమారుణ్ణి రాజుగా చేస్తాడు హస్తినాపురానికి. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు తిరుగుతారు, 2-3 years తిరుగుతారు, చివరికి 6 ఏళ్ళు తిరుగుతారు. తిరిగి చివరికి పెళ్లి చేసుకున్నాక 1 year పాటు ద్రుపదుడి ఇంట్లోనే ఉంటారు. ఉండిన తర్వాత ద్రుపద రాజ్యంలో ఉండి చివరికి మళ్ళీ విదురుడు వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 1 year దాకా ఇక్కడే ఉంటారు. ఎవరి దగ్గర? ఈయన వెంటనే రాజుని చేయడు, ధర్మరాజుని. 3-4 ఏళ్ళ తర్వాత అప్పుడు చెప్తాడు, అందరినీ పిలిపించి అందరి ముందు చెప్తాడు, ఇప్పుడు ఆల్రెడీ హస్తినాపురము ఎవరు వీరు పరిపాలిస్తున్నారు కాబట్టి రాజ్యంలో సగభాగం నీకు ఇస్తాను. ఇప్పుడు ఇతన్ని రాజైన వాడిని మళ్ళీ నేను దింపను, ఇప్పుడు దుర్యోధనుని దింపి నేను రాజు చేయడం కష్టము. ఆలోచించిన తర్వాత నాకేమనిపించిందంటే సగరాజ్యం నీకు ఇవ్వాలి. పక్కనే ఖాండవ ప్రస్థం ఉంది, ఒకప్పుడు అద్భుతంగా ఉండేది, ఇప్పుడు పాడుబడిందంటే ఇక బాగు చేసుకొని ఉండు, మరి నాకు ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీ నాన్న సంపద మొత్తం నీకే ఇస్తున్నాను, మీ నాన్న సంపదను పూర్తిగా అనుభవించు అని కూడా చెప్తాడు. అక్కడ ధృతరాష్ట్రుడు 1% కూడా అన్యాయం చేయడు. ఎందుకంటే అందుకోసమనే వెంటనే భీష్ముడు, ద్రోణుడు, తర్వాత కృపాచార్యుడు, విదురుడు వీళ్ళందరూ కూడా సంతోషపడతారు. జై శ్రీకృష్ణ. అసూయ ఎట్లయినా ఉంటుంది, అసూయ ఉంటుంది, కానీ వాళ్ళు పాడైపోవాలని ఉంటుందా? పాడైపోవాలని ఉండదు కదా, పాడైపోవాలని ఉండదు. కొడుకు పైన విపరీతమైన మోహం, ఆ మోహం వల్ల ఏమవుతుంది, కొడుకు ఏం చెప్తే అది వింటాడు, తర్వాత కూడా బాధపడుతూ ఉంటాడు. పాండవుల అచీవ్మెంట్స్ విన్న ప్రతిసారి బాధపడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఏమైనా ద్రౌపదిని కూడా తన కుమారుడు పెళ్లి చేసుకున్నాడని అనుకుంటాడు. ఏదిరా ద్రౌపది ఎక్కడా అంటాడు, అన్ని నగలన్నీ ఇవ్వండి ద్రౌపదికి అంటాడు. ఆయనకు తెలియదు తన కుమారుడు దుర్యోధనుడు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడేమో అనుకుంటాడు. పిల్లలపైన ప్రేమ అనేది ఏదైతే ఉందో ఇది మోహము చాలా దుర్మార్గమైనటువంటిది.
ఈ మోహం అనేది వచ్చిన తర్వాత మనకు ప్రపంచమంతా కూడా ఇదేస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానులు కూడా పూర్తి స్థాయి వైరాగ్యం వచ్చిన వాళ్ళు కూడా మోహంలో పడ్డప్పుడు కన్ను మూతలు పడతాయి. సో ఆ మోహానికి సరైనటువంటి రూపము ధృతరాష్ట్రుడు. మోహం వల్లనే చేసింది ధృతరాష్ట్రుడు, మోహం వల్లనే. అట్లా అని చెప్పి ధృతరాష్ట్రుడు న్యాయం చేయలేదా? ఎన్నోసార్లు న్యాయం చేస్తాడు, ఎన్నోసార్లు. ఒకసారి వీళ్ళు ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు అప్పుడు విదురుడు చెప్తాడు, ఏంటి ఇట్లా చేస్తున్నావు అనగానే వెంటనే ధృతరాష్ట్రుడు వచ్చేసి నీకేం కోరిక కావాలో ఒక కోరిక కోరుకో అంటాడు. ఒక కోరిక కోరుకున్నాక రెండో కోరిక కూడా కోరుకో అంటాడు, మూడో కోరిక కూడా కోరుకో అంటాడు. అంత లిబరల్గా వాళ్ళ రాజ్యం ఇచ్చేస్తాడు, వీళ్ళని విడుదల చేయిస్తాడు, వీళ్ళ సంపద మొత్తం ఇచ్చేస్తాడు. ఏమి పాచికలు ఆడకముందు ఎలా ఉంటారో ఆ స్టేట్కి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. బాధపడేది ఉంటుంది. ఇప్పుడు అసూయ ఉంటుంది కానీ వాళ్ళకి చెడు చేయాలని ఉండదు కదా. వాళ్ళందరూ సంతోషంగానే ఉంటారు. ఏంటంటే అసూయ, ఏదో అసూయ. ఇప్పుడు మనకు ఉండదు, అన్నదమ్ములలో వాళ్ళలో వీళ్ళలో ఉండదా? ఆ అసూయనే వాళ్ళకు ఉంటుంది, అంతే, సహజమైనటువంటి అసూయ. కానీ మోహం, పిల్లలపైన మోహం అనేటటువంటిది ఏ రకంగా అది చెడు చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఇవాళ విషయాలలో మనం ఏం తెలుసుకున్నాము? రాజ్యం ఎలా పరిపాలించాలి అనేటటువంటి అద్భుతమైన సభాపర్వం తెలుసుకున్నాము. రెండవది ఏంటంటే ఆ రోజుల్లో చేసిన మేలును ఉత్తగా వదలకూడదు అని చెప్పేసి మయుడు చేసినటువంటి సంస్కారాల ద్వారా రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి అనేటటువంటి గొప్ప నీతిని మనము నారదుని యొక్క బోధన ద్వారా తెలుసుకున్నాము. తర్వాత తండ్రి వాక్య పరిపాలన కోసము శ్రీరామచంద్రుడు ఏ విధంగానైతే రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడో, తండ్రి వాక్య పరిపాలన కోసం అని ఇక్కడ తండ్రి నన్ను అడిగాడు, రాజసూయాగం చేయమన్నాడు అని చెప్పగానే దుర్యోధనుడు, ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. అంతవరకు కూడా రాజసూయాగం అనేది ఇంపాసిబుల్. అంతమంది రాజులను ఓడగొట్టడం అనేది మాటలు కాదు. కానీ ఏమన్నాడు, మా నాన్నగారు చేయమన్నారు అనేసరికి ఎస్ ఐ విల్ కంటిన్యూ, నేను ఇది వదలను, చేసి తీరుతాను అని చెప్పేసి అన్ని రకాల మార్గాలు వెతుక్కుంటున్నాడు. ఇక సభల విషయం వస్తే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా కాస్త డాంబికంగా ఉండాలి అన్న కోరిక ఉంటుంది. అదిగాక ఇంత గొప్ప సభ వచ్చిన తర్వాత కూడా ధర్మరాజు లాంటి మహానుభావుడు కూడా మీరు చూసిన అన్ని సభలు నా సభ కంటే గొప్పగా ఉన్నాయా అని చెప్పేసి అడగడం అనేది కొద్దిగా ఆశ్చర్యం అనిపించేటటువంటి, ఆలోచింపజేసేటటువంటి థాట్ అని అనిపించింది నాకు. సో చాలా ఉన్నతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము. అంటే మయుడు ఒక రాక్షస శిల్పి అయినప్పటికీ కూడా తన లోపల కృతజ్ఞతాభావం ఎంత గొప్పగా ఉంది అనేది తెలుస్తుంది. ఇక భీముడి దగ్గర ఉన్నటువంటి గద ఎంత గొప్పగా ఉంది అన్నటువంటి విషయము ఆయన ఇవ్వడం వల్లనే జరిగింది కదా. అంతేకాదు, ఈవెన్ ఆయన రకరకాల ధ్వజాలు తీసుకొస్తాడు. ఎవరు? మయుడు. ఆ ధ్వజాలలో ఒక ధ్వజం ఎప్పుడూ నిలువుగానే ఉంటుంది, ఒక ధ్వజం ఇలా అన్ని రకరకాల గిఫ్ట్స్ ఇస్తాడనమాట. ఆయనకి ఎంతో అంటే తనకు ప్రాణం కంటే గొప్పదేది కాదు, అలా నా ప్రాణాన్ని నిలబెట్టినటువంటి వీళ్ళ కోసము నేను ఎన్నైనా ఇవ్వగలను అని చెప్పేసి. ఇక అర్జునుడి విషయం వస్తే అర్జునుడు అంటాడు, నీ నుంచి నాకేదో వస్తుందని నేను నీకు సహాయం చేయలేదు, నువ్వు నాకు సహాయం చేద్దామని అనుకుంటే చెయ్యి, మా బావకు చెయ్యు అంటాడు. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళ దైవం కాబట్టి మా బావగారికి చెయ్యు అని. కృష్ణుడు కూడా వెంటనే నేను ఫుల్ ఖుషి అయిపోయాను అని చెప్పేసి అనుకోడు. కృష్ణుడు ఏం చేస్తాడు, వీరికి ఏది అవసరమో అది ఇచ్చాడు. సో ఎప్పుడు కూడా మనము భగవంతుడికి మన దగ్గర ఉన్నవన్నీ సమర్పిస్తే భగవంతుడు మనది మనకిస్తాడు. దీన్ని మనం ఇంగ్లీష్ లోపల ఏమంటామంటే గివ్ ద వరల్డ్ ద బెస్ట్ యూ హ్యావ్ అండ్ ద బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ అంటాడు. అంటే ఏంటంటే ప్రపంచానికి ఎప్పుడు కూడా నీ వైపు నుంచి ఒక మంచి చెయ్యి, ఆ మంచి మళ్ళీ నీకే వస్తుంది అనేటటువంటి గొప్ప సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. చాలా గొప్ప సత్యాలని మనము మహాభారతంలో ప్రతిసారి కూడా ప్రవచనం అయిపోయిన తర్వాత తెలుసుకుంటున్నాము. ఈరోజు ఎప్పటికంటే ఎక్కువ తెలుసుకుందాం. అందుకోసం ఇంకా వాటన్నిటిని రిపీట్ చేయట్లేదు. నారదుడు నేర్పించడం అన్నీ కొత్తగా తెలుసుకున్నాను. 15-20 ఐటమ్స్ చెప్తాను, నేను ఒక 10-12 చెప్పగలిగాను. ఆ 10-12 గొప్ప ఐటమ్స్, ఏది నాస్తికుడుగా ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అన్ని డిలే చేయకూడదు, బద్ధకంగా కూర్చోకూడదు, ఇంపార్టెంట్ పనులని పోస్ట్పోన్, ఇలాంటివి ఏవైతే తెలుసుకున్నామో ఇవన్నీ కూడా మనము ప్రతిసారి విశ్లేషణలో తెలుసుకుంటాం. కానీ ఈసారి ఏమైందంటే విశ్లేషణ తెలుసుకోకుండానే వారే గొప్ప విశ్లేషణను, నీతులని మనకు అందించడము జరిగింది. ఏ విధంగానైతే ధర్మరాజు పెద్దరికాన్ని శ్రీకృష్ణుడు గుర్తించి పాదాభివందనం చేస్తాడో, వీళ్ళను చూడడానికి మాట మాటకి శ్రీకృష్ణుడు కూడా తపన చెందుతాడు. అంటే ఏంటి, భగవంతుడు భక్తుడు ఎప్పుడూ కూడా ఒకటే, వీరిద్దరికీ ఒకే కనెక్షన్ ఉంటుంది. మీరు భగవంతుడి కోసం అయితే ఎంత తప్పిస్తారో భగవంతుడు మీకోసం అంత వస్తాడు. మీరు ఒక అడుగు వేస్తే 2 అడుగులు భగవంతుడు వేస్తాడు. కానీ మేము మా ప్రాపంచిక విషయాలలో పడిపోయి మేము దేవుడిని నెగ్లెక్ట్ చేస్తాము అంటే దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే మనము భగవంతుడి వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. మనం భగవంతుడి వైపు అడుగులు వేస్తే భగవంతుడు మన వైపు అడుగులు వేస్తాడు అనేటటువంటి గొప్ప సత్యాన్ని వీళ్ళు పిలిస్తే వచ్చేస్తాడు. ఆయన ఏమీ ఆలోచించడు, మాట మాట్లాడితే వచ్చేస్తుంటాడు అంతే.
రాజ్యాన్ని వదిలేసి వచ్చేస్తున్నాడు అంటే అక్కడ గుర్తించండి. కాబట్టి భగవంతుడి పైన నమ్మకం పెట్టుకుని ఆయనని ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమని కనుక మనము చూపించినట్లయితే భగవంతుడు ఒక్క ప్రేమకే లొంగుతాడు అని ఎన్నోసార్లు చెప్పాడు. నన్ను నమ్మిన వాళ్ళు ప్రేమతో నన్ను పొందగలరు. ఇది మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకు చాలాసార్లు చెప్తుంటారు. సాధింపులు బెదిరింపులు పాతబడిన విద్యలని, మగవాళ్ళు ఎప్పుడు మగవారిని ప్రేమతోటే గెలవాలని తెలుసుకునేవే యువతి, అలా నడుచుకునేవే యువతి అని. వింటారా ఆడవాళ్ళు? చెప్పండి. ప్రేమ కంటే గొప్పదేం లేదు. సో అటు ఇటు పోయి ఆడవాళ్ళు మీద కూడా ఎడవకండి సార్, మీరు ప్రతిసారి ఇదో గోళ అని అనకండి. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి సార్ నా ప్రేమని. అది కూడా నిజమే. కానీ మగవాళ్ళు జనరల్గా ఏమంటారు, సెన్సిటివ్గా ఉంటారు. ప్రేమపూర్వక ప్రేమ మూర్తులు మగవాళ్ళు. అందులో అనుమానం ఏముంది? మగవాళ్ళని ప్రేమ మగవాళ్ళకి బలహీనత, అది కరెక్ట్. అది నేను అదే అంటున్నా, నేను కూడా చెప్పేది అదే. మగవాళ్ళు ఎప్పుడు కూడా కరిగిపోవడంలో మగవాళ్ళని మించి ఎవరు ఉంటారు? వాడు సినిమాలో అంటాడు కదా, అహహా ఆ దైవమే మగవారిని మైనంతో చేశాడులే, ఆ మైనం మగవను చూడగానే కరిగేలా చేశాడులే అని చెప్పేసి అంటాడు. ఏం పాట చెప్పండి అది? ఎవరైనా అనురాధ గారు ఉంటే ఆవిడ చెప్పాలి, లేకపోతే ఇంకెవరైనా చెప్పండి. ఆ మైనం మగువను చూడంగానే కరిగేలా చేశాడులే ఈ సుందర స్వప్నం అని ఉంది కదా. జ్ఞాపకం రావట్లేదు ఆ పాట? జర్నీ సినిమా. ఏదో వదిలిచ్చేసుకుందాంలే అని చేస్తారా అండి మగవాళ్ళు? ఏం లేదండి, బేసికల్గా దేవుడు అంటే ఇది ట్రూత్ నేను చెప్తున్నది. నేను ఏదో జోక్గా మిమ్మల్ని ఆడుకోవడానికి చెప్పట్లా. అంటే అప్పుడప్పుడు ఆడుకుంటాను, అది నిజమే. కానీ ఇవాళ నేను ఉన్నమాట చెప్తున్నాను. జనరలీ మగవాళ్ళు దేర్ ఆర్ మోర్ సెన్సిటివ్, ఆడవాళ్ళు బయటపడతారు. మగవాళ్ళు బయటపడకుండా సెన్సిటివ్గా ఉంటారు. అందుకే మీరు చూడండి, చాలా చోట్ల కూడా మగవాళ్ళని ఎక్కువ సెన్సిటివ్గా చూస్తారు. మగవాళ్ళు అది కనిపించకపోవచ్చు, ఆడవాళ్ళు దాన్ని ప్రకటిస్తారు, మగవాళ్ళు కరిగిపోతారు. అందులో డౌటే లేదు. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. అది అందులో దెర్ ఇస్ నో ఇది అట్ ఆల్. ఆడవాళ్ళ కోసం యుద్ధాలు జరిగాయి ప్రపంచంలో, పెద్ద పెద్ద రాజ్యాలు ఇవైపోయాయి. మీరు ఎన్ని చూశారు. ఇక్కడ మనకి అంటారు. అలాగే మీరు ఏదన్నా చూసుకోండి, రామాయణము సీత వల్ల కాదంటారా? సీత ఇదైతే రాముడు ఏడుస్తుంటే ఆంజనేయ స్వామి నవ్వుతాడు. ఈయనకి పని లేదా, చూస్తేనేమో ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, ఇంత మహానుభావుడు, ఇంత సున్నిత హృదయుడు అయిపోయాడు ఏంటి రాముడు అని చెప్పి బాధపడతాడు. సీతాదేవిని చూసిన తర్వాత ఆంజనేయ స్వామి కూడా అభిప్రాయం మార్చుకున్నట్టాడు. ఇలాంటి భార్య దూరం అయ్యాక మగవాడు చచ్చిపోవాలి, రాముడు ఇంకా బతికే ఉన్నాడు అంటే రాముడు సున్నిత హృదయుడు కాదు, రాముడు పాషాణ హృదయుడు అని అనుకుంటాడు, ఆంజనేయ స్వామి అనుకుంటాడు. సో మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తారు. జనరల్గా ఒక ఫ్యామిలీ నిలబడాలంటే ఫస్ట్ మగవాడు నిలబడి తను చనిపోయాకనే ఫ్యామిలీని ఇది చేస్తాడు. బట్ అది దిస్ ఈజ్ నాట్ ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఎనీథింగ్. మగవాళ్ళని దేవుడే చెప్పాడు. ఈయన ధర్మరాజు తర్వాత యక్ష ప్రశ్నలో చెప్తాడు, భూమి కంటే గొప్ప ఎవరు అంటే తల్లి అంటాడు, ఆకాశం కంటే కూడా గొప్ప ఎవరు అంటే తండ్రి అంటాడు. అనుమానమే లేదు, అందులోపల అసలు అనుమానమే లేదు. దేవుడు క్రియేట్ చేసింది అట్లా క్రియేట్ చేశాడు. అది దేవుడు సృష్టి. మనం ఎలా క్వశ్చన్ చేస్తాం? మనం అర్థం చేసుకోవడం, ఆడవాళ్ళు మగవాళ్ళని అర్థం చేసుకోవడంలో తప్పు జరుగుతుందేమో. కానీ మగవాళ్ళు ప్రేమమూర్తులై ఉండడం అనేది, అది నేను ఎంతమందిని చూసా, నా 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎంతమందిని చూసా. సో ఎనీవే అది వదిలేద్దాం ప్రస్తుతానికి. సో దట్ ఈస్ ట్రూత్. అంటే ఆడవాళ్ళు త్యాగమూర్తులు సార్, మగవాళ్ళు ప్రేమమూర్తులు అయితే ఆడవాళ్ళు త్యాగమూర్తులు. సరే, ఈసారి అందరూ కలిసినప్పుడు ఒకసారి ఆడవాళ్ళ త్యాగమూర్తి ప్రపంచం తల్లకిందులు అయిపోతుంది. అది ఏం కాదు. అలా ఏం కాదు. ఆడవాళ్ళు జనరల్గా కొంత స్వార్థం ఉంటుంది, ఆడవాళ్ళలో స్వార్థం ఎక్కువ ఉంటుంది, అసూయపాలు ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళను చంపింది కూడా ఆడవాళ్ళే. ఆడవాళ్ళని పూర్వకాలంలో వరకట్నాల కోసం వాటి కోసం చంపింది కూడా ఆడవాళ్ళే. సో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే సున్నితంగా ఉంటారు, మగవాళ్ళే యూనివర్సల్ లుక్తో ఆలోచిస్తారు. ఆడవాళ్ళవి సంకుచితమైనటువంటి భావాలతో ఉంటాయి. అంటే తప్పని కాదు, దేవుడు అలా తయారు చేశాడు. ఆడవాళ్ళలో స్వార్థం ఉంటుంది సార్, ఇది నాది, ఇది నా వాళ్ళు అనే స్వార్థం ఎక్కువగా ఉంటుంది. అసూయ కూడా ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళలో కూడా ఉంటుంది. ఆడవాళ్ళకి అసూయ ఎక్కువ ఉంటుంది. భగవద్గీతలోనే చెప్పారు,
ఉంటుంది అసూయ ఎక్కువ ఆడవాళ్ళకి. ఉంటుంది ఉంటుంది మగవాళ్ళలో కూడా ఉంటుంది. అసూయ అనేటటువంటిది వల్లే కదా సార్ అదంతా. అసూయ అనేటటువంటి ఇట్స్ అటాచ్మెంట్, ఎక్స్ట్రా అటాచ్మెంట్ వల్ల. అవును అవును. అంటే అప్పుడు యూనివర్సల్ లుక్ని కోల్పోతాం కదా. అసూయ మగవాళ్ళలో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు సీతమ్మ వాకిట్లో సిరివల్లే చెట్టు లోపల మన మహేష్ బాబు సమంత మాట్లాడుకునేటప్పుడు వాడు నువ్వు అసూయ పడుతున్నావు అనగానే అది 1 minute వీడే ఎక్కువ అసూయ పడుతున్నాడు అని చెప్పి ప్రూవ్ చేస్తుంది. దీన్నే మా దగ్గర అసూయ అంటారు. అంటే అమ్మ దొరికిపోయాను రా దీనికి అనుకుంటాడు చూడండి మహేష్ బాబు. సినిమాలు మీరు ఏమవుతుందంటే మీరు ప్రాబ్లం ఏంటంటే సినిమాలు చూడరు, నాతో సినిమాలోనూ పోటీలు పడట్లేదు. మీరు అంత్యాక్షరీలు పెడితే అంత్యాక్షరీలోనూ పోటీలు పడట్లేదు. భారతం చెప్తే భారతంలో కూడా పోటీ పడట్లేదు. నేను ఏం చేయాలిగా? జై శ్రీకృష్ణ. ఇంకా మీతో అసలు పోటీ పడలేదు సార్. మీతో పోటీ అయ్యో రావా, అయ్యో రావా, ఏదో నన్ను అలా సంతోషంగా ఉండడానికి అలా అంటున్నారు. సరే, సో ఇవాటిది అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. రేపు మామూలుగా సంస్కృత శిక్షణ మనకు లెవెల్ 3 ఉంటుంది. అండ్ సోమవారం నాడు మళ్ళీ కష్టమైనటువంటి ఉపదేశ సారము. ఈసారైనా ఒక 2 శ్లోకాలు ముందుకెళ్ళాలని నా కోరిక. దయ ఉంచి అందరూ పాత వీడియోలు చూడండి, లేకపోతే మళ్ళీ మనం 20వ శ్లోకం దగ్గర ఆగిపోతాం. మీరు చూసుకోండి, కావాలంటే 4 వారాల నుంచి 2 గంటలు చెప్పుకుంటున్నాము, 20వ శ్లోకం దగ్గర ఆగాము. ఐ అండర్స్టాండ్ ఇట్స్ ఎ టఫ్ సబ్జెక్ట్. అవసరమైతే ఇంకో 4 వారాలు తీసుకుందాము. కానీ మీరు అర్థం చేసుకుంటే అంటే వెనక్కి వెళ్ళాలి. అది ఆత్ముంది సార్ అంటే అయిపోయింది, జవాబు తెలుసు. అది కాదు, వెనక్కి వెళ్ళాలి. ఆ వెనక్కి వెళ్ళడం కనుక సోమవారం నాడు అలవాటు చేసుకోగలిగితే, మీరు సోమవారంకి ముందే ఒక 2 సార్లు 3 సార్లు విని మీరు ఫీల్ అవ్వండి. దృక్కు దాకా వచ్చాము, దృశ్యాలను పోగొట్టుకుని దృక్కు. కానీ దృక్కు లేనప్పుడు కూడా నేనున్నాను, మరి నేనెవరిని? దృక్కు పడిపోయినప్పుడు కూడా నేనున్నాను, నేనెవరిని అనేది ఆ పాయింట్ దాకా అర్థం చేసుకొని సోమవారం నాడు రండి. మంగళవారం నుంచి నా మోస్ట్ ఫేవరెట్ భజగోవిందము మనం ప్రారంభించుకుంటాం. ఇంకా దశశ్లోకి ఏదైతే నాకు చాలా చాలా ఇష్టమో అది ప్రారంభం అవడానికి ఇంకా 3-4 వారాలు పట్టేటట్టే ఉంది. ఉపదేశసారం అయితే కానీ నేను దశశ్లోకి ప్రారంభించలేను. సో కాబట్టే నేను అసలు ఇప్పుడు ముందు దశశ్లోకి చెప్దాం భజగోవిందం కంటే ముందు అనుకొని తర్వాత మళ్ళీ మార్చిన కారణం కూడా ఏంటంటే మనం అది కంప్లీట్ చేస్తే తప్ప, ఉపదేశసారం కంప్లీట్ చేస్తే తప్ప దశశ్లోకి ప్రారంభించుకోలేము. నిర్వాణ దశకం అని అంటాం కదా, అందుకోసం అది. వీలైన వాళ్ళందరూ కూడా నిర్వాణ దశకము ఒకసారి ప్రింట్ తీసి పెట్టుకోండి. ఇంకొక 3 వారాల్లో ఉంది. భజగోవిందం కూడా ఇంటర్నెట్లో చూసుకొని ప్రింట్ తీసి పెట్టుకోండి. చక్కగా నేర్చుకుందాం. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే వాటికి ముగించుకుందాం. ఏ ప్రశ్న ఉన్నా పర్వాలేదు, మొహమాటం లేకుండా అడగండి. వండర్ఫుల్. భగవంతుడు మనకు ఆలోచించేటటువంటి మనస్సుని, అర్థం చేసుకునేటటువంటి హృదయాన్ని ఇచ్చాడు. వీటి ద్వారా మాత్రమే భగవంతుడు దొరుకుతాడు. భగవంతుడు వేటికి అందడు. మనస్సు, బుద్ధి ఈ రెండిటి యొక్క కలయిక ద్వారా మనకు ఆలోచన చేస్తూ, ఆలోచన ద్వారా మనలో ఉన్న భగవంతుడిని గుర్తించగలడం అనేటటువంటిది ఒక గొప్ప సందేశం. భగవంతుడు ఎప్పుడూ భక్తుడికి దగ్గరలోనే ఉంటాడు అన్న విషయాన్ని ఈరోజు మనము తెలుసుకున్నాము. భగవంతుడు మనకు నీతిగా, ధర్మంగా ఎలా బతకాలి ఈ సమాజంలో అనే విషయాన్ని నేర్పించాడు. అటువంటి భగవతత్వానికి మనమందరము దాసోహం. ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని మన నిత్య జీవితంలో ఆచరిస్తామని, ఆ ఆలోచన మన జీవితంలో రావాలని, సమయాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా వృధా చేయకుండా దొరికినటువంటి మానవ జన్మని సద్వినియోగం చేసుకుంటామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభరాత్రి.